ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువారి పాదపద్మ శతకోటి నమస్కారాలు గురువు గారు. కాళీ వారాహిత శక్తి పీఠం తరపున నేను వసంత నవరాత్రులు చేస్తానంటందుకు నా మనసు ఆనందంతో పులకరించిపోయింది గురువు గారు. ఎందుకంటే అన్న సంతర్పణ కోసము మంగళగిరికి వెళ్ళి ఆ నైట్ అక్కడ ఆ అమ్మవారి దర్శనాలు గాని, అక్కడ అందరితో సాధకుతో కలిసి అవన్నీ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మేము బయలుదేరి ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అట్లా అయింది గురువు గారు. వచ్చాక మళ్ళీ అన్ని సర్దుకొని మళ్ళీ నైట్ 11కు మాకు బస్సు అని చెప్పారు. కానీ మేము 12:30, 1 వరకు కూడా బస్సు ఎక్కలేకపోయినాం. చాలా లేట్ అయింది గురువారు. అక్కడ మాకు బస్సు అది వస్తుందో రాదో అర్థం కాలేదు. ట్రావెలింగ్ వారు ఇబ్బంది పడ్డాం కొంచెం. తర్వాత మొత్తానికైతే 5 కల్లా మళ్ళీ హైదరాబాద్ 6 కల్లా చేరుకున్నాం గురుగారు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసినాం గురుగారు. వచ్చిన తర్వాత ఇంకా పీఠంకి వచ్చినాం గురుగారు. చంద్రశేఖర్ నాతో వచ్చిండు. చంద్రశేఖర్ తీసుకొని వచ్చా గురుగారు. నాకు ఒక్కదాన్ని రావడం కష్టమైంది, రండి నాన్న అంటే వచ్చాడు తను. ఇద్దరం కలిసి వచ్చేసినాం గురుగారు. పీఠంలోకి వచ్చినాక చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పీఠంలోకి రావడం. అసలు ఎంత ఆనందం అనిపించింది అంటే అమ్మ పీఠంలో నేను పీఠంలో నవరాత్రులు చేస్తాం. మరి గురు సన్నిధానంలో చేసినట్టు అమ్మ సన్నిధానం చేసిన ఆ ఫీలింగ్ చాలా గొప్పగా అనిపించింది గురుగారు. తెల్లవారిన తర్వాత ఇంకా అసలు ఇక వచ్చేసరికి 5:30 అయింది. అంతా క్లీనింగ్ చేసుకునే పని, అంటే కొత్త సంసారం పూజకి ఏమేమి కావాలి అవన్నీ చూసుకోవడం అని సర్దుకోవడంతోనే ఒక రోజు మొత్తం గడిచిపోయింది గురువారు. అదొకటి మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో అని, ఏ టైంకి వస్తారో మళ్ళీ మీరు 12 అట్లా 1కి వస్తా అన్నారు. గురువారం వచ్చేసరికి ఇల్లు ఇంత నీట్ గా చేయాలని ఎంత చేసినా కూడా ఒకవైపు ఆనందం, ఒకవైపు మీరు అంటారేమో భయము, టెన్షన్. మీరు వస్తారనే సంతోషం. ఇవి అది అది అనుభవించిన వాళ్ళకి తెలిస్తే కూడా నేను అనుభవించిన గురువారు. అది మీరు లాస్ట్ మీ సాయంత్రం కల్లా వచ్చేసింది గురువారు. వచ్చినాక మీరు పూజ ఆ పీఠంలో చేసే కార్యక్రమం మొత్తం మేము అక్కడ దగ్గర ఉన్నాం గురుగారు. మొత్తము చక్కగా చేసుకున్నాం గురువు గారు. మీరు వచ్చారు గురుగారు. మీరు చేసే కార్యక్రమాలు ఇంకా వేరే కొన్ని పనులన్నీ చేశారు. పూజ సంబంధించి మొత్తం చేసి పీఠం ఏర్పాటు చేసి అమ్మవారికి అలంకరించి మీరు చేసే పనులన్నీ చేస్తా అంటే చూసి చాలా ఒక గురువు సన్నిధిలో ఉండి ఇట్లాంటి గురుగారి సన్నిధిలో ఇలాంటి చేసే భాగ్యం మా లాంటి వాళ్ళు దొరికిందా అని నేను చాలా సంతోషపడ్డా గురుగారు. నేను నవరాత్రులు ఎన్నో దగ్గర ఒక 30 నవరాత్రులు చేసినా ఇంకా ఎన్నెన్నో చేశా గురువుగారు. కానీ ఈసారి ఈ పీఠంలో చేసిన నవరాత్రులకు నవరాత్రులకు ఎందుకో మనసంతా ఆనందంగా ఉంది గురువారు. శక్తి ఒకటి అసలు సిక్ అవ్వడం అనేది చేత కాకపోవడం క్షణంలో మళ్ళీ మామూలు అయిపోతున్నా. కరెక్ట్ 3 గంటలకే అమ్మవారు లేపేదేమో 2:30కి లేసి వచ్చి నా అక్కడ చూసేదాన్ని గురువారు. ప్రతిరోజు చంద్రశేఖర్ ఊకే లేపేదాన్ని. చంద్రశేఖర్ని కొంచెం ఇబ్బంది పెట్టినా ఊకే లేపేదాన్ని. చందు అని పిలిచి వచ్చేదాన్ని నైట్ పూట. కానీ సాయంత్రం అవగానే ఒక యథాలాపంగా అమ్మ మా పొద్దున పూట పూజ చేస్తుంటే మంచి మంచి సుగంధ పద్మ స్మెల్ వచ్చేది గురువుగారు. పూజలో ఉన్నప్పుడు చిన్నగా మువ్వల సౌండ్ వినబడేది గురువారు. పీఠం లోపల అమ్మవారి దగ్గర సడన్ గా ఒకసారి గల్లుమని సౌండ్ వినబడేది. తర్వాత బయట అయితే 6:30, 7 అవుతుందంటే ఇక స్టార్ట్ గురువారు. ఎట్లా అంటే క్షణం ఆగదు. అమ్మ కాళ్ళు ఎందున్నాయో తెలియదు, నడుస్తూనే ఉంటది. ఈ కెమెరా పట్టుకొని అటు వెళ్తే అక్కడ అటువైపు అటు నుండి ఇటు వచ్చేస్తది. మళ్ళీ ఇటు నుండి ఇటు మమ్మల్తో అయితే అమ్మవారు అయితే ఏమన్నా ఆడుకుందా గురువారు. ఒకటే తిరగడం కెమెరాలు పట్టుకొని 1 గంట 1:30 దాకా. ఫస్ట్ లో అయితే ఇక ఆనందం ఆపుకోలేక 1:32 వరకు కూడా ఫోన్ పట్టుకొని ఉండి తెల్లారు లేసేవారు చేతనయ్యేది కాదు గురువారు. మళ్ళీ తర్వాత అది ఎప్పుడు యథావిధిగా అట్లనే అనిపించింది గురువారు. అబ్బా పీఠంలో ఉండే అమ్మవారి కృప ఇంత బాగుంటదా, ప్రతిసారి పోతే పోయిందిలే హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఎంత దూరంలో వచ్చి చేసుకుంటే బాగుండు గురువు అనుమతిస్తే అనే కాడికి వచ్చింది గురువారు. అనుభవాలు కూడా గురువు జపసాధన చేస్తుంటే ఫస్ట్ అఖండం మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అఖండం వెలిగించాను గురుగారు. అది నేను ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు శ్యామల నవరాత్రి చేస్తే అమ్మవారు మా వెనుక గుమ్మ నుండి వచ్చేసి దీపంలోకి వెళ్ళిపోవడం చూసా, గ్రీన్ గా వెళ్ళిపోయాది గురుగారు. కానీ ఈసారి మాత్రం అట్లా రాలే గురుగారు. అక్కడ నేను వెలిగించి నేను కళ్ళు మూసుకున్న గురుగారు. కళ్ళు మూసుకునేసరికి ఒక రౌండ్ అప్ అఖండంలో ఒక రౌండ్ గా రెడ్ గా ఒక గాలి టైపులో అతను చెప్పడానికి రాదు గురు. అట్లా తిరుగుతూ రౌండ్ అప్ గా తిరిగింది. ఒక నెలవంక టైప్ లో తిరుగుతూ జ్యోతిలోకి వెళ్ళిపోయింది గురు. అదేంది నాకు ధ్యానంలో వచ్చిందా లేదు నిజంగా వచ్చిందా అని చూసా గురుగారు. నిజంగా చూస్తే నిజంగా అలానే తిరుగుతుంది గురువారు. నాకు ముందు కనబడింది. తర్వాత తిరగడం తర్వాత వచ్చిందేమో అమ్మందులకి. నేను అది ప్రత్యక్షంగా అమ్మవారిని చూసిన అనే భావన మాత్రం ఇది ఒక పెద్ద నాకు అనుభవం గురువుగారు. ఈ అనుభవం అనుభవిస్తే గాని తెలియదు అన్నట్టుగా అనుభవం నా మనసుకి ఇట్లా అత్తుకొని పోయింది. ప్రతి నవరాత్రులు నాకు ఒక అనుభవాన్ని ఇస్తుంది అమ్మవారు. ఈసారి నవరాత్రుల్లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చిన అనుభవం అది గురువారు. ధ్యానం చేస్తుంటే అమ్మవారు కనబడింది గురువారు.
అయితే అట్లా వచ్చినప్పుడు మాత్రం పీఠంలో ఒక మంచి అసలు పీఠమే ఆహ్లాదకరంగా మంచిగుంది గురువారు. ప్రశాంతంగా అనిపిస్తుంది పీఠంలో ఉన్నప్పుడు. ఏదో అంతా ఏదో బడలికతోనొచ్చి మంచిగా ప్రశాంతంగా అయింది మనసు అనేంత ప్రశాంతంగా ఉంది గురువుగారు. నేను ఆ రోజు 7½ అవర్ జపం చేసిన గురువు. ఫస్ట్ టైమ్ గురువు. నేను 6 అవర్స్ నవరాత్రులప్పుడు చేసేదాన్ని అప్పుడప్పుడు. ఒక్కోసారి మిస్ అయ్యేదాన్ని. కానీ ఈసారి మాత్రం అసలు కరెక్ట్‌గా ఆ ఫస్ట్ రోజు మాత్రం 7½ అవర్స్. ఫస్ట్ రోజు చేసినప్పుడు 2 అవర్స్, 1 అవర్, 2 అవర్స్, 1 అవర్ అట్లా చేసుకుంటూ పోయినా గురువు. అసలు చేసినప్పుడు మనసంతా గాల్లో తేలిపోయిన భావన. మంచి మంచి అనుభవాలొచ్చినాయి గురువారు. అసలు ప్రశాంతంగా ఏదో పైకెళ్ళినట్టుగా, అన్నీ ఏదో మంచు కొండలు కనబడినట్టుగా, ఎక్కడెక్కడో చెట్లు, సెలయేర్లు అట్లా కనబడ్డాయి గురువారు. అసలు హ్మ్, ఆ ఆనంద్ ఫస్ట్ రోజు చేసిన అనుభూతి మాత్రం చాలా గొప్పగుంది గురువారు. సెకండ్ రోజు 6 అవర్స్ చేసిన గురువుగారు. కానీ అమ్మవారు వచ్చిందని నిదర్శనం మాత్రం తెలిసేది గురువారు లోపలికి. మా ఇంట్లో చేసినప్పుడు అలాంటి అనుభూతి కన్నా ఇక్కడ 100 రెట్ల అనుభూతి వచ్చింది గురువారు. ఎందుకంటే అమ్మ వెనకాలనే ఉన్నదనే భావన వచ్చేది. చల్లటి గాలి వచ్చేది గురువారు. లేకపోతే మంచి ఒక్కోసారి మధ్యాహ్నం పూట బయట నడుస్తుంటే కూడా గురువుగారు ఒక మంచి సాంబ్రాణి స్మెల్. అది మనమేస్తే అంత సాంబ్రాణి స్మెల్ రాదు గురువుగారు. అంత మంచి స్మెల్ వస్తే భవాని రారా భవాని స్మెల్ వస్తుంది. అవునమ్మా ఇక్కడ కొత్తగా స్మెల్ వస్తుంది భవాని అనేదనమాట. ఫస్ట్ వీళ్ళు సౌండ్ ఎవరు చంద్రశేఖర్ గుర్తించలే గురువారు. భవాని గుర్తించలే. సెకండ్ రోజు ఫస్ట్ రోజు నేనే గుర్తించిన గురువారు. దాని మన సౌండ్ గలగల సౌండ్ వస్తుంది బాగా. బాగా గమనించి భవాని అనగానే వీళ్ళు చెవులు ఇట్లా పెట్టుకొని విన్నారు. చంద్రశేఖర్‌కి అయితే పాపం కొడుకు వినిపించట్లేదు. భవాని విని అవునమ్మ వస్తుందని ఆ రోజు సెకండ్ రోజు నుండి అంటే ఫస్ట్ రోజు సాయంత్రం నుండి స్టార్ట్ అయింది చిన్న చిన్నగా. ఇక సెకండ్ రోజు అయితే మొత్తం మా కాన్సంట్రేషన్ మొత్తం అమ్మవారి మువ్వల సౌండ్, అమ్మవారి కదలికలు, అమ్మవారు ఎక్కడుంది అని అదే ఆలోచనతో గడిపినాం ప్రతి రోజైతే నిజంగా గురువారు నైవేద్యాలు పెడితే నైవేద్యాలు అమ్మవారు తినేది. ఆ తిన్న నైవేద్యము టేస్ట్ అయితే చాలా బాగుంది గురువారు. ఎంత రుచిగున్నదంటే ఇంతకుముందు మా ఇంట్లో గూడా అమ్మవారు తింటది గురువారు. ఆ నీళ్ళు గూడా మేము తాగినాం. ఆ నీళ్ళకి ఇక్కడి నీళ్ళకి ఇంకా తేడా ఉంది గురు. అంటే కొంచెం అమ్మవారు ఇక్కడ శాస్త్రాంగా ఉన్నది గాబట్టి, సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉంది గాబట్టి, అంత అనుభవాలు ఉంది. ఈసారి చాలా బాగుంది గురువారు. అనుభవాలు గూడా చెప్పడందుకు ఎన్నెన్ని అనుభవాలంటే అసలు ఎన్ని గుర్తుంటాయి గురు. చాలా గుర్తుండాలి గురువారు చేసుకోవడందుకు. అమ్మవారికి అన్ని పూలతో అలంకరించి దీపారాధన చేసిన తర్వాత గురుగారు 3 సార్లు 3 సార్లు సౌండ్స్ వచ్చినాయి గురువారు. నాకైతే సౌండ్స్ ఇంకా మొగల సౌండ్ పీఠం చుట్టూ గురువారు మొగల సౌండ్ వినబడింది గురువారు. మొగల సౌండ్ బాగా వినబడింది గురువుగారు. అసలు ఎంత మంచిగా అనిపించింది ఆ సౌండ్ వింటుంటే ప్రతిరోజు కొత్తగానే ఉంది గురువారు. ఈ రోజు విన్నాం కదా! రేపు విన్నాంలే ఇక మళ్ళీ ఏం వింటాంలే అనే భావన రావట్లే గురువారు. అబ్బా! ఇంత అదృష్టాన్ని మాకిచ్చింది అమ్మవారు. గురువుగారి దయ వల్ల మేము ఇక్కడ చేసుకుంటాం అనే భావన మాత్రం మంచిగా కలిగింది గురువారు. నైవేద్యాలు కూడా ఎంతో టేస్ట్‌గా చేస్తాం గురువారు. అందులో మినపగాలు చేస్తే అమ్మ మినపగాలు కూడా 2, 2 గాలు తిన్నది. పెసరగాలు తిన్నది గురువారు అమ్మవారు. నైవేద్యం పాయసం తిన్నది అమ్మవారు. దద్దోజనం తిన్నది. పన్నీర్ కర్రీ వండితే పన్నీర్ కర్రీ కూడా తిన్నది గురువారు అమ్మవారు. అసలు అది అన్నము 2 పన్నీర్ ముక్కలు మాయమయ్యేది అక్కడ చూడగానే. ఇక్కడ సాక్షాత్తుగా బాగా అనుభవించినాం గురువారు. ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా చంద్రశేఖర్‌ను పాపం తీసుకురా చంద్రశేఖర్ చందు అనగానే తెస్తమ్మా అని అన్ని తీసుకొచ్చి పెట్టేవాడు గురువుగారు. పూలు కూడా బానే దొరికాయి. అన్ని ఇక్కడ ఎలాంటి లోటు లేదు. ఊరికి దూరంగా ఉందేమో గానీ అన్ని కన్వీనియంట్‌గా ఒక కుటుంబం బ్రతకడందుకు ఎన్ని అవసరాలుంటే అన్ని దగ్గరలోనే ఉన్నాయి గురువారు. మేము 11 రోజులు ఉన్నందుకు 10 రోజులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది గురు. చాలా బాగా అనుభవించాం గురువారు. నిన్న ఆహ్, నేను అనుకునేదాన్ని ప్రతి నవరాత్రి చేసి ఏదో ఒక 10 మందికి భోజనాలు పెడతాం. అసలు ఆ గురువుని అడగాలంటే భయం. అడగాలా? అడగొద్దా? అర్థం కాలేదు. లాస్ట్‌కు ఇంకొకటి గురువుగారు మీరు అన్ని విధాలు మొత్తం మాకిస్తారు గురువుగారు. ఇచ్చిన తర్వాత మేమన్నీ చదువుకుంటాం. చదివినా గూడా మేము పరమాన్న శిష్యులు అంటారు కదా గురువుగారు. మేము సేమ్ అదే బాపత గురువుగారు. మీరు తిట్టినా ఏం గాదు. అయితే అందరికి ఒక డౌట్ వస్తా ఉంటది గురువుగారు. ప్రతి ఒక్కరు బూడిద గుమ్మడికాయ నిన్న సాయంత్రం వరకు కూడా గురువారికి ఎవరికీ అర్థం గాక అందరూ బూడిద గుమ్మడికాయలు కొనుక్కొని పెట్టుకొని మళ్ళీ మామూలు గుమ్మడికాయలు తీసుకొచ్చుకున్నారు గురువుగారు. అందరూ అడిగేవాళ్ళు. అన్న సంతర్పణ మొదలుపెట్టిన తర్వాత మన సాధకులందరూ చాలా మంది ఫోను చేసి, "అమ్మ వంటలు స్టార్ట్ అయినాయని" అది మంచిగా అమ్మ అని పిలిసి అడుగుతుంటే నిజంగా గురువుగారు ఇంతమంది నేను అందరిని నా కొడుకులని చూస్తా. ఆ మగ పిల్లడితో నాకు చాలా సంతోషంగా అనిపిస్తది గురు. మంచిగా అనిపిస్తది. అందరూ అమ్మ, అమ్మ అని పిలుస్తుంటే. అందరు నా చుట్టూ మేమున్నది ఇద్దరమే ఇక్కడ ముగ్గురమని ఒక 10 మంది చుట్టూన్న ఫీలింగ్ వచ్చింది గురువారు పీఠంలో ఉన్నందుకు. ప్రతి ఒక్కరు పలకరించి, "అమ్మ ఎట్లుందమ్మా" అని నన్ను అడుగుతా ఉంటే మన కుటుంబంలో ఒక కార్యక్రమం జరుగుతాంది ఎట్లుంటదనే ఫీలింగ్ మాత్రం మన సాధకులందరూ అనుభవించినట్టు చేస్తారు గురు. అది మీరు చేసిన క్రమశిక్షణో మరి దాని వల్లనే అనుకుంటే ప్రతి ఒక్కరు
మనదే అనే ఫీలింగ్ లోనే ఉంటారు కదా పీఠం గురించి. చాలా మంచిగా మాట్లాడుతా ఉంటారు. అన్ని చేస్తా చెప్తా ఉంటారు, అడుగుతా ఉంటారు. నేను చెప్పి మురిసిపోయేదాన్ని గురుగారు. ప్రతి ఒక్కరు అమ్మ మాకు మొగల సౌండ్ పెట్టవా అంటే చాలా మందికి మొగల సౌండ్ పెట్టా గురుగారు నేను. అసలు వాళ్ళ అంటే ఒక అర్ధగంట, గంట సేపు తీసి మరీ పెట్టేదాన్ని గురువుగారు. ఈ అసలు ఈ ఆనందం అనుభవించినా తెలుస్తదేమో ప్రతి ఒక్కరు ఇక నెక్స్ట్ నవరాత్రులకు మేము వచ్చేస్తాం అనుకుంటారు అనుకుంటా గురువుగారు. చాలా మంచిగా అనిపించింది గురుగారు. మొన్న నేను మిమ్మల్ని అడిగా అన్నమాట గురువుగారు. మొన్న అడిగా గురువుగారు. గురువుగారు మీరు నవరాత్రులు మీరు భోజనాలు పెట్టమన్నారు కదా! వాయినాలు ఇవ్వమన్నారు గురువుగారు. మరి మేము ఎవరికి ఇవ్వాలి? మేమేదో అనుకున్నాం. ఏదో చిన్నగా గుడిలో పోయి వంట చేసుకొని ఒక 10 మంది, 5 ముత్తైదులకు ఎవరికో పెట్టేసొస్తాం భవాని అని అనుకున్నాం గురువుగారు. అనుకున్న తర్వాత మీరు చెప్పారని మిమ్మల్ని అడగాలంటే కూడా కొంచెం ఆలోచించి అడగాలా వద్దా గురువుగారిని ఆలోచించాను. ఎందుకైనా మంచిది ఒకసారి అడిగితే గురువుగారు ఏం చెప్తారో విన్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడ చేయాలో చెప్తారు గదా! దానికి ఏదో ఒకటి ఇస్తారు గదా! చెప్పకుండా మనం మన మనసులో పెడితే బాధపడితే ఏముందిలే అడుగుతలే అనేసి మిమ్మల్ని అడిగాను. అడగగానే మీరు చెప్పారు. లేదమ్మా మీరు ఎంతమంది పెడతారమ్మా చెప్పండి అన్నారు. ఇగ ఎంతమందికైనా పెడతాం గురువారు చెప్పండి గురువారు. మీరు చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి చేస్తాం గురువారు అనగానే మీరు చెప్పారు గురువుగారు. నిజంగా ఒక సాయంత్రం 7కి అనుకోని 6కో, 5కో అనుకున్నట్టుకున్నాం గురువారు. 5 కన్ 4కో, 5కో అనుకున్నాం గురువారు అంతే. మీతో అన్నాము. అప్పటి నుండి తెల్లవారేసరికి చక అన్ని పనులు ఒక మిషన్ లానే చేసినాం గురువారు. నేను గాని, భవాని గాని, చంద్రశేఖర్‌ని నిమిషం ఖాళీ ఉంచలేదు. అన్ని ఏర్పాట్లు అసలు పీఠంలో గ్యాస్ స్టవ్ అన్ని ప్రతి ఒక్కటి వచ్చినాయి గురువారు. ఆ వంటకి సరిపోయే సామాన్లన్నీ ఉన్నాయి. మాకు వండుకోవడానికి కూడా కొత్తగా వచ్చి వండుకోని తినాలనుకున్న వాళ్ళకు అన్ని సదుపాయాలు చాలా వరకు సమకూరినాయి గురుగారు. అట్లా అందులో ఎలాంటి తేడా లేదు. ప్రతి ఒక్కటి మనకు అందుబాటులోనే ఉన్నాయి. నేను అనుకున్న పీఠంలో పోయినాక ఏవి అందుతాయో, ఏముంటాయో, ఉండవో అని కొంచెం ముందు చూపుతోని వచ్చినా కానీ ఏ ఇబ్బంది లేకుండా గురువుగారు అన్ని గంటెలతో సహా, సోప్ బాక్స్‌లతో సహా ప్రతి ఒక్కటి జగ్గులు మాకు అన్నీ ఏర్పాటు చేసిండ్రు. గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కోసం గ్యాస్ స్టవ్ తెప్పించి, ఫిట్ చేపిచ్చి అన్నీ చేశారు గురువుగారు మీరు. మేమెక్కడ కూడా ఇబ్బంది పడలే. పీఠంలోకొచ్చి మేమే వచ్చినామేమో మేము బాగా గుర్తుండిపోయే విషయం ఏందంటే పీఠంలో వచ్చి నవరాత్రి చేసినాం ఫస్ట్ మేమే అనుకుంటా. దానికి చాలా మనసు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతాంది గురువారు చేసే అవకాశం మాకిచ్చినందుకు. చాలా మంచిగా అనిపించింది. ఇక అన్న సమారాధన అనగానే సంతర్పణ అనగానే ఇక వంటలు స్టార్ట్ అన్ని కోసుకోవడం నైట్ నుండి స్టార్ట్ అయింది గురువారు. ఒక్కొక్కటి పోయేసరికి షాపులన్నీ బంద్ ఉన్నాయి నైట్. మేము చందు 7:30, 8కొచ్చాడు. ఇక ఎళ్ళేసరికి కొన్ని అందుబాటులో లేవప్పుడు. రేపు మార్నింగ్ ఇస్తా అన్నారంట. సరే నేననుకున్న పొద్దున్నేమో ఎట్లా చేయాలంటే మీరు పొద్దున్నయితే కుదరదమ్మా అక్కడంతా పనులు చేసుకొని వచ్చేవాళ్ళుంటారమ్మా. ఈవినింగ్ అయితే అందరొస్తారమ్మా. మీ అన్న సందర్భం సక్సెస్‌ఫుల్ అవుతది. మీరు చేసుకోండమ్మా అని మీరు మాకు లిస్ట్ ఇచ్చారు గురువారు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎలా వాయినాలేయాలి? అవన్నీ చెప్పారు గురువారు. ఇవన్నీ చేయగలుగుతామా? ఇవన్నీ మాకు అందుతాయా? అందవా? అని కొంచెం టెన్షన్ అయిన మాట వాస్తవం గురుగారు. కానీ మీరు ప్రతీదీ వెనక ఉండి నడిపేయడం వల్ల ఏదో అన్న సంతర్పణ కార్యక్రమంలో మీరు ఎట్లయితే వెనుక ఉన్నారో మీరు మా అప్పుడైతే మీరు ఉండి నడిపిస్తారు. మీరు లేకుండా అవన్నీ వెనక నుండి చెప్తా ఉంటే కొన్ని అందనప్పుడు ఫోన్ ఎత్తాలంటే భయమైంది గురువుగారు. కొన్ని కొన్ని టకటక కొన్ని సామాన్లు రాలేదు. గురువారు ఫోన్ ఎత్తాలంటే భయపడే క్షణాలు ఉన్నాయి గురువుగారు. నేను ఫోన్ ఎత్తకుండా బయటికెళ్ళి వాకిలిచ్చి మరి ముగ్గేస్తాను. వాళ్ళందరూ ముత్తైదులొస్తే మళ్ళీ ఆ అమ్మవారొస్తే అందులో ఎవరో ఒకరు అమ్మవారి రూపంలో వస్తారని నాకు భావన ఉంటది. ముత్తైదులందరూ అమ్మవారి రూపమే నేను భావిస్తా గురువారు. వాళ్ళొచ్చేసరికి వాకిట్లో ముగ్గయిపోతే బావుండదు గదా! అని చక్కగా ముగ్గులేపేసి పెడదాం అనుకున్నా. అప్పటికే టైం 6 అవుతుంది. 3 రౌండ్స్ అసలు ఎళ్ళొచ్చా, చెప్పొచ్చా అందరికి. చాలా మంది చెప్పొచ్చాను. అందరి పరిచయాలు గూడా బాగా పెరిగినాయి. అందరూ నన్ను చాలా మంచిగా పలకరిస్తాన్లు గురువుగారు. "మీరిక్కడే ఉంటారా అమ్మ? మీరేంటమ్మా? ఏ ఊరమ్మా? ఏం చేస్తున్నారు? వసంత నవరాత్రులంటే ఏందమ్మా? కాళీ అమ్మనా? వారాహి అమ్మనా?" అని అందరూ అడిగితే వాళ్ళకి చక్కగా నిలబడి మరీ నాకు చెప్పడం గూడా ఇష్టమే. నేను బాగా చెప్పా గురువుగారు వాళ్ళతోటి. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. మేము గూడా వచ్చి సాయం చేద్దాం గదమ్మా! అని ఒక ఇద్దరు, ముగ్గురు ముత్తైదులు అంటే మా మనసుకు చాలా సంతోషం అనిపించింది గురువుగారు. వాళ్ళందరూ వచ్చారు గురువుగారు. వంటలు స్టార్ట్ చేసినాం గురువారం 11 అంటే 1 నుంచి స్టార్ట్ చేసాం. ఏముందిలే 5, 6 గదా! మెల్లగా చేయొచ్చులని 1:30కి స్టార్ట్ చేసినాం గురువారం వంట చేయడం. 1 1:30 పెట్టాం గిన్నె. అప్పటి నుండి ఇగ దద్దోజనం చేసాము. పాయసం వండినాం గురువుగారు. వైట్ రైస్ వండాము. మళ్ళీ అది బబ్బెర గారెలు ఒకటి చేసినాం గురువుగారు. సాంబార్ చేసాం గురువుగారు. ఆలు కూర్మ వండినాం గురువుగారు. మళ్ళీ సాంబారు, కర్డ్ రైస్ ఇవన్నీ అన్ని గురువుగారు అమ్మవారు అసలు నేననుకున్నా అసలు పీఠం తరపున అన్న సంతర్పణ చేసినప్పుడైతే టేస్ట్ మంచిగొస్తాయి అమ్మ. కాళీ అమ్మ నువ్వైతే మాకు టేస్ట్ మొత్తం మంచిగా రావాలమ్మా నేను వండుతానమ్మా. స్వార్థం గురువుగారు. మరి మీకు అమ్మవారికి మరీ మొక్కుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు అలానే మొక్కుకున్న గురువుగారు. నిజంగా గురువుగారు అంతకన్నా మంచిగొచ్చినాయి గురువుగారు పీఠంలో. అందరైతే తిన్న వాళ్ళందరూ "అమ్మ మీరే చేసినలా అమ్మ" అంటే అసలు మనసు పులకరించిపోయింది గురువుగారు ఒక్కదాన్ని. వీళ్ళిద్దరు హెల్ప్ చేసి నేనే వండిన గురువుగారు. అసలు నాకైతే ఈసారి అయితే ఎంత సంతోషం అందరూ బాగున్నాయి. కొంచెం గూడా
ఒక దద్దోజనం కొంచెం, కొంచెం చప్పగా తినేటట్టుగా ఉంది. మరీ చప్పగలేదు గురుగారు. ప్రతి ఒక్కటి గురువారు సాల్ట్ గాని, కారం గాని, ఉప్పుగా అసలు ఏ మసాలాలు గాని ఏవి తగ్గలే గురువారు. అన్ని రుచిగా ఉన్నాయి. అందరూ బెల్లన్నం, పాయసం అయితే గ్లాసులో అడిగి తీసుకెళ్లారు. మళ్ళీ కొంతమంది వచ్చిండ్రు గురువారు సాయంత్రము. గేటేసినా గూడా వచ్చాడు. అక్కడ నిలబడ్డారు కొంతమంది. అంతా అయిపోయినాయి బాబు అని జెప్పాను. కొందరైతే పాయసం పోయండి మన గ్లాస్ తెచ్చి మధ్య దద్దోజనం వేయడానికి గ్లాసులు పట్టుకొని వచ్చారు. గిన్నెలు పట్టుకొని గూడా వచ్చారు గురువారు. కానీ లేవమ్మా అయిపోయినాయి అని జెప్పినాం. ఒక్క మెతుకు లేకుండా గురువుగారు 11 గంటల వరకు అందరికి ముత్తైదులందరికి మంచిగా మీరు చెప్పినట్టుగా వాయినాలు చక్కగా ఫస్ట్ టైమ్ గురువుగారు వసంత నవరాత్రులు చేసి ఇంత పెద్దగా గ్రాండ్‌గా వసంత నవరాత్రులు చేసుకొని అందరికి వాయినాలు ఇచ్చి అందరి మొహాలలో వెలుగు, సంతోషం, తృప్తిగా అసలు నిజంగా చెప్పాలంటే అన్నసంతర్పణ అంటే డబ్బున్నోళ్ళకి పెడితే అన్నసంతర్పణ అని అనిపించుకోదు. పేదోళ్ళ కడుపు నిండితే వాళ్ళు సంతోషంగా, తృప్తిగా అమ్మ నేను తిన్నా నా కడుపు నిండింది. ఈ పీఠంలోకొచ్చి వీళ్ళు పెట్టిన తిని నా సంతోషంగా ఈరోజు అనుభవించిన అని వాళ్ళ మొహంలో తృప్తి చూస్తే అసలు నిజమైన అన్న సంతర్పణ ఇదేమో అనే భావన నాకైతే కలిగింది గురువారు. నాకంత మంచి భావనొచ్చింది. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆప్యాయంగా తిని ప్రశాంతంగా చక్కలు ముక్కలు పెట్టుకొని కింద మంచిగా కూర్చొని అమ్మవారి ప్రసాదం కళ్ళకద్దుకొని తింటూ మీరు కూడా తినండమ్మా అయిపోతది కదా తినండమ్మా అని చెప్తుంటే వాళ్ళు మాకు చెప్తున్నారు. మేము తినమన్నాం కాదు. వాళ్ళు మాకు రివర్స్ చెప్తాండ్రు. నిజంగా పేదోళ్ళలో ఎంత ప్రేముంటదో వాళ్ళని చూస్తే అర్థమైంది గురువారు. కష్టపడి 7:30కి, 8కి వచ్చినట్టున్నారు. అసలక్కడ బ్యాగులు అక్కడ పెట్టి ఇటే వచ్చారు తినటం కోసమని. నిజంగా అన్ని సందర్భంలో వేరు అనిపించింది గురువారు. పీఠం జరిగే అన్న సందర్భన చాలా మంచిగా అనిపించింది గురువారు. ప్రతి మంత్ ఒకసారి ఇట్లే అన్న సందర్భం జరిగితే పీఠంలో వచ్చి సేవ చేసి వాళ్ళ వాళ్ళ మొఖాల్లో ఉండే వెలుగు, సంతోషాన్ని చూడాలనిపించింది గురువారు. ఫస్ట్ టైమ్ గురువారు ఇట్లా అనిపించడం. అంటే మన అన్న సందర్భం చేస్తే అందరూ తింటారు. అది వేరే అనిపించింది గురువారు. ఇక్కడ అనుభూతి వేరే అనిపించింది. అంటే ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు పిల్లలతో సహా వచ్చి నవ్వుకుంటూ ప్రశాంతంగా తిని వాయినాలు వాళ్ళకిస్తే అమ్మ వీళ్ళు మాకు వాయినాలు ఇస్తారనే తృప్తి వాళ్ళ మొహాల్లో కనబడింది గురు. అమ్మ వాళ్ళే వచ్చి తృప్తిగా తీసుకొని పోయిన ఫీలింగ్ మాత్రం ఇప్పుడు కలిగింది గురువారు. ఏదో డబ్బున్న ఇంటి పక్కన పిలిస్తే ఇదేదో వ్రతం చేసుకుంటాను దీని పుణ్యం ఇది చేసుకున్న తర్వాత దీని పుణ్యం రావడం కోసం మాకిస్తాననే రోజులివి. కానీ ఇప్పుడు చేసిన అన్న సందర్భాల్లో వాయినాలకు మాత్రం ప్రత్యేకత అనిపించింది. అమ్మవారు దగ్గరికి వచ్చి అమ్మవారిలాగా వచ్చిన ముత్తైదులకి ఇవ్వడం అంటే మహాభాగ్యంగా అనిపించింది గురువుగారు. ఈ అనుభూతులు చాలా బాగున్నాయి గురుగారు. చాలా మంచిగా అనిపించింది. ప్రతిరోజు ఏదో ఒక రకంగా అమ్మవారు ధ్యానంలో ఏదో ఒక అమ్మ కనిపిచ్చేది. మొన్ననైతే గురుగారు నేను అమ్మని అన్నా అన్నమాట. "అమ్మ జగన్మాత లలితమ్మ తల్లి ఫస్ట్ నుండి నిన్నే కదమ్మా నేను కొలిసింది. ఒక్కసారి ఒక్క అనుభవమైనా నాకివ్వవా అమ్మ? నిన్ను నేను చూడలేకపోతానమ్మా. కనిపించరాదమ్మా" అని ఇట్లే అడిగిన. నేను ఇట్లే అడుగుతా గురుగారు. అమ్మవారితో మాట్లాడినట్లు అడగడం నాకు అలవాటు గురుగారు. ఒక్కదాన్నే ఉంటా కదా అమ్మతో ఏమైనా కష్టం వస్తే అమ్మతో చెప్పడం ఇష్టము. అట్లా అమ్మతో మాట్లాడడం అలవాటనమాట నాకు. పోయి ఇట్లే అని కన్నీళ్లు పెట్టుకొని అసలు చాలా సేపు నైట్ అయితే మంగళహారతులయితే ఎన్నంటే నాకు ఏడ్చుకుంటూ పాడిన గురువారు. ఒక 5 మంగళహారతులేమో పాడుకున్న. భవాని లేదు గదా! ఒక్కదాన్నే ఉన్న. చంద్రశేఖర్ ఏమో 9:30కి 9కి ఆరోజు. అసలు మస్తు ఏడుపొచ్చింది గురువారు. ఏడ్చుకుంటూ పాడిన గురువారు. అసలు తెల్లవాసరికి ఒక పుట్టలాగా కుంకుమలో అట్లా రంధ్రాలు పడి అమ్మవారి ముద్ర పడింది గురువారు. నేను పొద్దున లేసి అన్ని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎళ్లి అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేస్తా అని కూర్చున్న ధ్యానంలోకి ఎళ్ళను కూడా ఎళ్ళగానే గురువుగారు వెంటనే గురువుగారు ఆ కుంకుమ ముద్ర నా ముందుకొచ్చి ఉంటుంది గురువుగారు. అదేంది నాకు కుంకుమ కనబడుతుంది ఏంది? కుంకుమ అనుకోని 2 సార్లు మూసి 2 సార్లు అట్లే కనబడుతుంది. అదేందమ్మా అని నా నా ఫోన్ లైట్ పెట్టుకొని కుంకుమను చూస్తే నిజంగా లలితమ్మ నాకు అందులో కనబడింది గురువుగారు. నా జన్మ ధన్యమైందమ్మ. ఎంత దయామయివమ్మ. నీ రూపాన్ని చూపించినవా తల్లి అని మస్తు సంతోషపడి వెంటనే మీకు ఫోటో పెట్టా గురువుగారు. చాలా మంచి మంచి అనుభవాలు గురువుగారు. నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం ఏదో రంధ్రాలుగా అంతా కుంకుమంతా ఇలా చెల్లాచెదరైనట్టుగా మొత్తం అంతా అమ్మ చేతో ఒత్తిందో లేకపోతే త్రిశూలం ఒకటి పడింది. నేను మళ్ళీ అది పెట్టలే గురువుగారు మీకు. ప్రతిరోజు అమ్మ అసలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా అంటే ఎన్నెన్నో మధురమైన అన్ని స్మృతులిచ్చింది గురువుగారు. కొన్నైతే అసలు అప్పుడు అనుభవించిన తర్వాత వెంటనే మర్చిపోతున్నా గుర్తు రావట్లేదు గురు. కానీ ధ్యానం చేసినప్పుడు మాత్రం శరీరం తేలికై కింద కూర్చున్న భావన వస్తలేదు గురువుగారు నాకు. ఒక 2 రోజులు మాత్రం సాధన అస్సలు జరగలేదు. సాధన చేస్తుంటే బాగా గొంతంతా పట్టేసినట్టుగా దగ్గొచ్చి కొంచెం ఇబ్బంది పడ్డా గురువారు. ఒక 2 రోజులు. తర్వాత మాత్రం మళ్ళీ బయటకొచ్చి మా అమ్మవారి పీఠం ముందొచ్చి కుర్చీ ధ్యానం చేస్తే మాత్రం అసలు 2 అవర్స్ దాకా అసలు బయటికి రాలే గురుగారు. అసలు మంచి మంచి అసలు ధ్యానం చేస్తే ఈసారి ఏమైనా బాధ ఉంటే ఇక్కడ బాధలన్నీ నాకు ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి గురువారు. ఈటికొచ్చి చేసినాక ఆ సమస్యలు నాకు చాలా వరకు తగ్గిపోయింది గురువుగారు. మీరు అమ్మవారికి పూజ చేయండమ్మా, పసుపుతో పూజ చేయండి అని చెప్పారు గురుగారు. నేనేం చేశానంటే శ్రీ సూక్త సంపుటితోటి సంపుటీకరణ చేసుకొని నేను అమ్మ లలితమ్మకి కాళీ అమ్మకు నేను పూజ చేశా గురువుగారు. చేసిన తర్వాత అసలు నాకు ఎంత మంచిగా అనిపించిందంటే గురువుగారు చెయ్యగానే గురువుగారు ప్రశాంతంగా అనిపించింది మనసుకు.
అసలు చేసిన తర్వాతయితే ఆ పసుపు అవన్నీ అమ్మకు గంధము, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టి మీరు చేయమన్నారు కదా గురుగారు. చేసిన తర్వాత మాత్రం నాకు మంచి అసలు ముగ్గురు అమ్మవార్లు కనపడ్డారు గురువుగారు. అసలు ముగ్గురు అమ్మవార్లు, ముగ్గురు శ్రీమూర్తుల్లాగా ముగ్గురు కనపడ్డారు గురువుగారు పీఠంలో కళ్ళు మూసుకుంటే. అసలు నిజంగా గురువుగారు నా జన్మ ధన్యమైందేమో అనుకున్నా. మా పిల్లలు గూడా అదే అన్నారు. "ఎట్లుంటున్నావు మమ్మీ 10 డేస్ మాకు దూరంగా." ఇక వాళ్ళతో గూడా మాట్లాడడం మొత్తం తగ్గిచ్చేసిన గురువుగారు. నేను చెప్పినప్పుడే మాట్లాడండి. సీసీ కెమెరాలుంటే ఊకే నాకు ఫోను చేయొద్దని నా బిడ్డలు గూడా ఎక్కువ ఫోను చేయలే గురువుగారు. మ సాధన జరిగింది గురువుగారు. మంచి అన్న సంతర్పణ జరిగింది గురువుగారు. ఇక్కడ మంచి మంచి అనుభూతులను తీసుకొని కాలు ఇంటికెళ్తాను గురువుగారు. అన్నీ పరిపూర్ణంగా కంప్లీట్ చేసి ఎలాంటి ఆటంకాలు కూడా రాలే గురు. హెల్త్ పరంగా గూడా నాకు హెల్త్ సహకరించింది గురువుగారు. ఇక్కడికొచ్చినప్పుడు ఇంట్లో నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని గురువుగారు. ఇక్కడ 1, 2 సార్లు కొంచెం లైట్‌గా వచ్చినాయి తప్పితే నాకు పెద్ద ఇబ్బందేం కలగలే గురువుగారు. చాలా బావుంది గురువుగారు. ఈ లలితాదేవి నవరాత్రులు చేసినందుకు వసంత నవరాత్రులు మనసుకు చాలా ఆనందాన్నిచ్చింది గురువుగారు. మళ్ళీ మన పీఠంలో చేయడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను గురువుగారు. ఇట్లా ఎప్పుడు ప్రతి నవరాత్రి కూడా ఇక్కడే చేయాలని సంకల్పం చేసుకొని గురువు కృపతో, అమ్మ కృపతో చేయాలని కోరుకుంటాను గురువుగారు. శ్రీ మాత్రే నమః గురువుగారు. మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటి? వసంత నవరాత్రులు అనగానే? అమ్మవారి అంటే పీఠంలో చేయడం చాలా గుర్తుండిపోయే సన్నివేశం గురువుగారు. మళ్ళీ అమ్మవారి రూపము నా ముందుకొచ్చి ముద్ర కనబడింది కదా! కుంకుమలో యాసిడ్ కనబడింది కదా గురువుగారు. అది నా జీవితంలో చాలా మధురమైన సంఘటన గురువు. ఎప్పుడు గుర్తుంచుకునే సంఘటన గురువుగారు. మళ్ళీ ఇంకొకటి గురువు సంరక్షణలో ఆ పీఠం ఏర్పాటు చేయడం. మీరు ఫస్ట్ పీఠం చేపించుకొని మీరు ఫస్ట్ అక్కడ పీఠంలో అమ్మవారిని పెట్టి అట్లా చేయడం మాత్రం జన్మ ధన్యమైంది గురువారు. మీరు పీఠం ఓపెనింగ్ అప్పుడు మేము రాలే కదా గురువారు. ఆ కోరిక తీర్చావా అమ్మ అంటే ఈ రకంగా తీర్చిందేమో అనే భావన మాత్రం నాకు కలిగింది గురువుగారు. ఇది చాలా ఉన్నాయి ఒక్కటి కాదు గుర్తుండే సన్నివేశాలు చాలా ఉన్నాయి గురువుగారు ఇక్కడ పీఠంలో చేసినందుకు. ఓకే. అసలా పీఠంలో చేయాలని ఎందుకు అనుకున్నావు? కారణం ఏంది అసల? మీరు ఎందుకో నాకు అంటే నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తానేమో గురువుగారు. ఎప్పుడు చూసినా ఏదో గుళ్ళల్లో ఉండడం ఇష్టము. గుళ్ళల్లో పూజలంటే ముందు నేనే ప్రిపేర్ అయితా. అట్లాంటిది సాక్షాత్ భవస్వరూపున మా గురువుగారు పీఠంలో చేసే అవకాశం ఇస్తే ఎంత బావుండు అని మీరు పీఠం శివరాత్రి రోజు ఓపెనింగ్ అంతకుముందే నేను మీకు చెప్పా గురువుగారు. మీరు పీఠం పెడుతున్నాం అన్ని చేస్తున్నాం అమ్మా అన్నప్పుడే, అబ్బా! గురువుగారు చేస్తే బావుండు అడగాలా వద్దా? అడగాలా వద్దా? ఫస్ట్ మీరు అనౌన్స్ చేయలే గురువుగారు. నేనే ఫస్ట్ మీకు మెసేజ్ పెట్టా గురువుగారు. దానిదేముందమ్మా మీరు చేసుకుంటా అంటే అన్నీ అప్పటికి ఏర్పాటయితాయేమో అమ్మ రమాదేవి. చేసుకోండమ్మా అన్నారు. భవాన్‌తో చెప్పా అప్పుడు నేను. "వస్తావారా భవాని" అంటే, "మీరు చేస్తాను నేను గూడా వస్తారమ్మమ్మ" అన్నది తను. తను వచ్చింది. అందుకే నాకట్లా చేయడం అయితే ఇష్టమే గురు. అన్ని పూజ సామాగ్రి పట్టుకొని గుళ్ళలోకెళ్ళి పూజలు చేసుకొని వస్తా ఉంటా. ఇక ఇది మన పీఠం అనే భావంతో ఉన్నాము. అమ్మ కృపను ఆస్వాదించి అమ్మను అట్లా అనుభవిస్తున్నాం గాబట్టి, ఇట్లా చేస్తే ఇంకెంత బావుంటదో అనే భావంతో నాకు బాగా ఇష్టంగా ఉంటది గురు అది చేయడము. హెల్త్ సహకరించకుండా ఇప్పుడు హెల్త్ బాలేకున్నా మన మన పీఠంలోకొస్తే ఆ హెల్త్ నాకైతే మంచిగానే ఉంటుంది. ఆటోమేటిక్‌గా మంచిగా అవుతున్నా. మీ దయ వలన. ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చేసా గురువుగారు. వచ్చేసరికి మీరు అన్ని అరేంజ్‌మెంట్ చేసి పెట్టారు అసలు ఎలాంటి లోటు లేదు గ్యాస్ స్టవ్‌తో సహా, వండుకోవడానికి గిన్నెలతో సహా. మిక్సీ గూడా పెట్టారు ప్రతి ఒక్కటి ఉంది గురువారు. ఇక్కడ లేదు అనేటందుకు ఏమి లేదు గురువారు. ఇప్పుడు ఈ పీఠంలో ఒక 10 మంది వచ్చి వంట చేసుకునే వరకు ఉన్నాయి గురువారు. ప్రతి ఒక్కటి అందరూ సమకూర్చగలుగుతారు గరిగారు గురువుగారు. అడ్డంకులేం లేవు. మెయిన్ వండుకోవడందుకు ఒక స్టవ్ కావాలి గురువారు, సిలిండర్స్ అవే ఇంపార్టెంట్ గురువారు. కావాల్సిన బియ్యం తీసుకొచ్చారు, పప్పులు పట్టుకొచ్చారు, సామాన్లు అన్నీ ఉన్నాయి గురువుగారు. ఆ ధైర్యం ఒకటి గురుగారు. కొంచెం ఏమన్నా ఇటు అయితే మరి అడవిలో ఉన్నా గూడా ఇవాళ రేపు అందుబాటులో అన్నీ ఉంటాయి కదా గురుగారు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారనే ధైర్యము. చంద్రశేఖరుడు ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నాడు గదా! అతను ఒక కుటుంబకుడే గదా! ఉంటున్నాడు గదా! పీఠంలో ఒక సాధకులా గాకుండా అన్నీ చూసుకోవడానికి ఉంటున్నాడు గదా! మెయిన్ అమ్మ ఉంది. అసలు నాకు మొగలి సౌండ్ వినడం బాగా ఇష్టం గురువుగారు. అసలు అమ్మని అక్కడికెళ్తా కంపల్సరీ వింటా అనే భావన అడిగితే చంద్రశేఖర్ అన్నాడు, "నాన్న మొగలి సౌండ్ వస్తదా గురువుగారు పీఠంలో" అంటే, ఎక్కడొస్తమ్మా రాదు" అన్నాడు. "రావట్లేదమ్మా" అన్నాడు. శ్రీనివాస్‌ని అడిగా. శ్రీనివాస్ మొగలి సౌండ్ వచ్చిందా నాన్న మీకంటే, "లేదమ్మా నాకు వినబడలే అమ్మ" అన్నారు. రవీందర్‌ని అడిగిన, "అమ్మ నాకు వినబడలే" అన్నాడు. ఇట్లా అనిల్‌ని అడిగిన, "అదేంది వీళ్ళకి ఎందుకు వినబడలేదు? అమ్మవారు అక్కడ ఉన్నాంక పీఠంలో రావాలి గదా! నా కాన్సంట్రేషన్ మొత్తం వచ్చిన దగ్గర అమ్మ ఇదే అనుకునేదాన్ని గురువారు. అట్లా అనుకున్నందుకో ఏమో తెలవదు. ఆల్రెడీ వస్తుంది సౌండ్. నేను రాదు అనట్లేదు. కానీ నాకైతే ఫస్ట్ నేనైతే విన్నా. ఈ అనుభూతి అయితే నాదే గురువుగారు. వీళ్ళెవ్వరు వినబడలే నేను చెప్పేదాకా వీళ్ళు తెలుసుకోలేకపోయిండ్రు చూసిండ్రా అప్పుడు అనుకున్నా. అయ్యో! నాకైతే వినబడ్డావమ్మ నేనంటే నీకు
నా ఎంత దయ తల్లి ఎంత చక్కగా వినపడ్డావని. నేనైతే చంద్రశేఖర్‌ని 1 గంట దాకా పడుకోనిలే. అమ్మ నేను పడుకుంటా కూర్చోరా చంద్ర ఏం పోతావులే పడుకో 10 రోజులే కదా మేము ఉండేదంటే పాపం బయట కూర్చుంటోడు సౌండ్స్ వస్తా ఉంటే. అది ఆ అనుభవం అయితే చాలా గొప్పగుంది గురువుగారు. ఏదో ఒక మా ఇళ్ళలో ఒక 3, 4 సార్లు ఒక 10, 20 సార్లు వినబడి ఆగిపోద్ది కానీ, అసలు క్షణం గూడా ఆగకుండా అమ్మ కాళ్ళెందుకు నొప్పులేగట్లేదో తెలవదు. ఆమె విశ్వమాత గాబట్టి, జగన్మాత గాబట్టి ఆమెకేం నొప్పుండకపోవచ్చు గురువుగారు గానీ, అసలు అమ్మ నడుస్తాంది గదా గురువుగారు. అసలేం నడుస్తాంది గురువుగారు. ఒకరు క్వెషన్ ఏసిల్లు మనోళ్ళు. "అమ్మ పీఠంలో ఎక్కువ వినబడతాయా అమ్మ? మన గురువుగారింట్లో ఎక్కువ వినబడతాయా అమ్మ?" అన్నారు. అబ్బా! ఎంత క్వెషన్ ఏసినవురా బంగారు కొడుకా! కాదు గురువుగారింట్లో ఎక్కువ వినబడతాయిలే అన్నా. "ఏ లేదమ్మా పీఠంలో ఎక్కువ వినబడతాయి కదమ్మా" అంటాను. అట్లా గూడా అడిగిన్లు గురువుగారు మన పిల్లలు. నేను అట్లా కూడా చెప్పా సమాధానం. అంటే అంత మంచిగా వినబడతాన్నాయి గురువుగారు. ఇక అమ్మే సాక్షాత్ అమ్మ కనబడలే కదా! అమ్మ నడిచిన సౌండ్‌లు వింటే ఈ జన్మకు జాలు కదా గురువుగారు. చాలా మంచిగా వినిపించినాయి గురువుగారు. అమ్మ ఉంది. మీరన్నీ సమకూర్చిండ్లు. మేము ప్రశాంతంగా ఎలాంటి లోటు లేకుండా నవరాత్రి చేసుకొని ఎళ్ళిపోతున్నాం. అది మీరు చెప్పినట్టుగా మళ్ళీ అందరికీ వసంత నవరాత్రులకు వాయినాలివ్వడం. అంతమంది మేమొక 100 మంది లోపు అనుకున్నాం. కానీ 150 మంది దాకా రావడం అంటే అది మిరాకిలే గురువుగారు. ప్రతి ఒక్కరు తృప్తిగా తినిపోయిన వాళ్ళ మొహాలు చూస్తే మళ్ళీ మేము ముగ్గురమే వడ్డించినాం. ముగ్గురం వడ్డియడం గూడా మా వల్ల గాలే. అంటే అంత టకటక వస్తున్నారు వాళ్ళు. పెడుతుంటే ఒక్కొక్క ఐటెమ్ 3 ఐటెమ్స్ ఒక్కొక్కరం పెట్టాం గురువుగారు. వాటర్ ఇవ్వడం గాని, వాళ్ళకి భోజనాలు పెట్టడం గాని, అన్నీ ఇవ్వడం గాని మంచిగా అనిపించింది గురువుగారు. ఆ ముత్తైదులో పసుపు రాయడం గాని, అసలు చానా ఆనందం వేసింది గురువుగారు. ఒకటమ్మా ఆ రోజు ఎప్పుడు శివరాత్రి రోజు వీళ్ళెవరో నలుగురు ఉన్నట్టున్నారు. వాళ్ళకి చెప్పా. ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేసి చూడండి జపసాధన ఎలా జరుగుతుంది, ఈ కథ ఏందని చెప్పేసి వాళ్ళకి చెప్పా. మనోళ్ళకి హ్మ్. అంత బుర్రుంటే ఇంక పరమానంద శిష్యులు ఎందుకైతరు? ఆ రోజు నుంచే పువ్వుల సప్పుడు గాని, అమ్మవారి స్పర్శ గాని, అమ్మవారి అన్నీ గూడా అన్నీ ఆ రోజు జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు గ్రహించలేకపోయారు అక్కడ ఎవరైతే ఉన్నారో. అంటే ఎంతప్పటికి మనకి చెప్పడం గాదు. మన బుర్ర గూడా పనిచేయాలి గదా! అందువల్ల ఆ రోజు వాళ్ళకి ఇండైరెక్ట్‌గా చెప్పా. "ఇదిగో వస్తది చూసుకోండి, గమనించండి" అని చెప్పా గానీ, వాళ్ళు గమనించలేకపోయారు. మీరు ఎంతప్పటికి ఎక్కడ అమ్మవారు దొరుకుతదా? అమ్మవారి కాళ్ళ కాళ్ళు ఏడబెట్టుకోవాలా? పట్టుకుందామని చూస్తా. కాళ్ళు అడ్రస్ ఉంటే పట్టుకుందామని అడుగుతదా? చూస్తా. అదే ఇచ్చుతాయ మనకి. అందుకని చెప్పేసి అక్కడ మీకు అది నిన్న నిజంగానే వీడియో గురు చూసిన వాటిలో కూడా మోగ సౌండ్ వినపడుతూనే ఉంది. అది చాలా అబ్జర్వ్ చేయాలి. అంత ఈజీగా అర్థం కాదది. అందులో గురువుగారు నిన్న మీకు అర్థం కాలే నాకసలు నిన్నటి వరకు బయట వినబడేది గురువుగారు. ఈ ముత్తైదంద లోపలికొస్తే భవానికి వినిపించట్లేదు. భవాని నాకు వినిపించట్లే అమ్మ అని. చందు అంటే నాకే వినబడుతాందమ్మా అని చందు. కానీ ఆ బ్రిడ్జ్ ఉన్న దగ్గర అమ్మవారి చుట్టూ గురువారు సౌండ్స్ అయితే అసలు ఇంకా మంచిగా వినబడతాను. ఎంత గల్ మని. వీళ్ళు ఎక్కడైనా భయపడతారేమో అంటే అంత పెద్దగొస్తున్నాయి. ఇంకా వాళ్ళకి వినిపించట్లే గురువారు ఆ సౌండ్స్. కానీ అసలు ఎంత బాగా జరిగింది గురువారు. వాళ్ళ లోపల గదిలో నిన్న మొత్తం అమ్మవారి గదిలోనే ఉంది గురువుగారు. ఒక 3, 4 అవర్స్ అట్లే ఉంది లోపల. హ్మ్. లోపల రూమ్‌లో గూడా బాగా మంచిది. వచ్చినాయి. వాయినాలు ఇస్తుంటే గూడా బాగా సౌండ్స్ వచ్చినాయి గురువుగారు నిన్న. మంచిగా అదే ఆ అనిపిచ్చింది. వీడియోలో చెప్పాను కదా! వీడియోలో కూడా రికార్డ్ అయింది కదా! సౌండ్ గల రికార్డ్ గల అయింది. గల ఆ! అని సౌండ్. మంచిగా వినబడుతాంది గురువు. కరెక్ట్ గురువు. 7 అయ్యేసరికయితే స్టార్ట్ గురువుగారు. పెద్దగా అంటే పగలు మధ్యలో ఉన్నా అని చూపిస్తది అంతవరకే గురువుగారు. ఉదయము. రాత్రి 6:30 నేనైతే 6:30 వరకు మంచిగా ఊడ్చి అలుకుజల్లి ముగ్గేస్తున్నా అమ్మ నడుస్తది గదా అని. నాకట్లా అలవాటయిపోయింది. 5కే మొదలుపెడతాను ఊడవడం. ముగ్గేసి చక్కగా కడప కడిగి ముగ్గేసి, ఆ ముగ్గులో పసుపు వేసి "అమ్మ నడుస్తావు గదమ్మా! నీ కాళ్ళొతకపోతాయి అమ్మ" అట్లా అంత భావనొచ్చింది గురువుగారు ఇక్కడ ఉంటుంటే. అసలు మంచిగా అనిపించింది గురువుగారు. అమ్మవారు తిరుగుతుంటే మాత్రం ఇది జాలి జన్మకు ఇట్లా ఒక 4 గంటలు వింటే ఆ భాగ్యమే భాగ్యం గదా గురువుగారు. చాలా ఈ భాగ్యం. మొదటి రోజు ఎలా అనిపించింది పీఠంలో మొదటిగా రాగానే గాని అక్కడ మొదటిగా అడుగుపెట్టినప్పుడు అసలు ఆ అనుభూతి ఎలా అనిపించింది? అక్కడ అంటే ఇంట్లో ఉన్నది వేరు, ఇక్కడ పీఠం అనేది పీఠం అంటే పీఠం అని చెప్పాము. కానీ మీకు మనసుకి ఎలా అతుక్కుపోయింది? ఎందుకో గురువు అంటే అసలు ఏంది కొత్త టెన్షన్ అవ్వలే గురువారు. కొంచెం అంటే వచ్చి తలుపు తీయగానే ఇంకెప్పుడు పనులన్నీ చేసుకుంటే కదా సాయంత్రం వరకు అంటే కొత్తగొచ్చినాం గదా గురువుగారు. అన్నీ అమ్మవారికి ఎలాంటి లోటు లేకుండా మాకున్నంతలో మంచిగా చేయాలి అమ్మవారికి. అమ్మవారి సేవ చేయాలి. ఆత్మతృప్తి బాగా కలిగింది. సంతోషంగా. ఎంత చేసినా గూడా అసలు అలసట రాలే గురువుగారు పని జేసినా గూడా. అన్ని సర్దుకోవడం అంటే అన్ని సర్దుకొని రూములను తుడుచుకొని, కడిగి అంతా నీళ్ళేసి మళ్ళీ 2, 3 సార్లు తుడిచి గోపంచకంతో అన్ని సెట్ చేసి కడపలు పూదిచ్చి అవన్నీ చేస్తా అంటే ఇంట్లో చేసిన దానికన్నా అమ్మ పీఠం చేయడం ఎంత భాగ్యం ఇచ్చినావమ్మా అని ఆనందంతో చేశా గురుగారు నేను. ఎందుకంటే నేను సాయంత్రము 6:30 వరకు గూడా భవాని 6కొచ్చిందో, 7కొచ్చిందో అంతకు టైం గుర్తులేదు గురువారు. 5:30 అప్పటి వరకు గూడా అంటే భవాని వచ్చే వరకు మొత్తం నేనే ప్రిపేర్ చేశా అంటే నాకలాంటి ఫీలింగ్ రాలే. ఎందుకంటే ఎంతసేపు నేను అమ్మను
అమ్మ సేవ అని ఆలోచిస్తా, ఈ పీఠంలో చేసే భాగ్యం వచ్చింది అని నేను నేర్చుకుంటూ కూడా చేసిన గురువారు. అంత ఆనందపడ్డా. ఎందుకంటే ఒక పీఠం చేసే భాగ్యం రావడం అంటే ఏదో జన్మరాహిత్యం ఉంటే గాని రాదనే భావన ఉంటది గురువారు. చాలా ఆనందపడ్డా గురువారు. అది మర్చిపోలేని సంఘటన. మళ్ళీ మీరొచ్చారు. మీరొచ్చాక ఇంకా సంతోషం. మీ పక్క నుండి మీరు చేసే పూజ అంతా కుంకుమ ఏసి, త్రిశూలం ఏసి ఆహ్, మీరొచ్చి ఆ పీఠం పెట్టి అలంకరించగానే అక్కడ ఆ రూమ్‌కి అందం వచ్చేసింది. అప్పటిదాకా రూమ్ బోసిగున్నది. కానీ మీరు రాగానే అది పెట్టగానే ఎట్లుందా అంటే చాలా బావుంది గురువారన్న. మీరు చాలా మంచిగా అలంకరించగానే అమ్మవారొచ్చి కూర్చుంది అక్కడ గురువుగారంట. ఆహా! కూర్చుందా అమ్మ అన్నారు మీరు. అంత మంచిగొచ్చింది గురువారు. బాగా చేసి మీరెళ్ళిపోయారు. ఇంకా లేట్ అయిందమ్మా నేను కూడా చేసుకొని ఎళ్ళిపోయారు. ఆ మొదటి రోజు నేను 7 అవర్స్ దాకా చేశా గురువుగారు. ఆలోచించండి 7:30 గంటలు చేశా సాధన అంటే, నేను ఫస్ట్ టైమ్ ఎప్పుడు అన్ని గంటలు చేయలేదు. అంత బాగా చేసుకున్నా గురువారు. నైట్ మేము దగ్గర దగ్గర ఓ 2 ½ అవర్ చేసిన తెల్లారైతే అసలు చేస్తూనే ఉన్నా సాధన. టైం దొరికితే సాధన చేసుకుంటూ కూర్చున్నా. మంచిగా మామూలుగా అనిపించింది గురువుగారు. ఏంటంటే ఆ పీఠాన్ని ఏర్పాటు చేయడానికి నేను రావాలనుకోలేదు. కానీ ఇంక పీఠంలో నవరాత్రులు చేస్తున్నారని చెప్పి రావాలని అనుకోవటం, అక్కడికొచ్చి అమ్మవారిని ప్రతిష్టాపన చేయటం, మిగతా మిగతా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయన్నీ చేసేసి వచ్చిన తర్వాత మాత్రం మనసు చాలా సంతోషం అనిపించింది గురుగారు. అంటే మేమిట్లా చూస్తా అని అనుకోలే గురుగారు. మీరివన్నీ జేస్తరు. మీరు కూర్చొని పూజ జేయడం, అసలు మీరు ఆ కుంకుమ, పసుపు తీసుకొని గోపేడుతో అలకండి అంటే అలికాను గదా! అలికిన తర్వాత మీరు అవన్నీ జేస్తా ఉంటే చూస్తే మంచిగా అనిపిస్తాంది గూడా. అంటే "అమ్మ నేను జేసినానుకో నువ్వు జేసావమ్మా ఇట్లా" అన్నారు గురువుగారు మీరు. అంటే మేమేం జేస్తాం గురుగారు, మేము జేయంలేండి గురువుగారు. మీరు చూసి ఆనందపడతాను గురువుగారు అంతే అని. అదే నేనేదో వేరే రకంగా జేస్తా మా అమ్మవారిని. మీరు త్రిశూలం ఏసే పద్ధతి అవన్నీ చూస్తే నేనేదో ఫ్లవరో, ఏదో ఓంకారం వేస్తేనేమో గురువుగారు. కానీ మాకు భిన్నంగా మీరేసేటియన్నీ చాలా బావుంటాయి గురువుగారు. అంటే అమ్మ అక్కడ త్రిశూలంతో పట్టుకొని కూర్చున్న భావన వచ్చింది గురువుగారు. మీరట్లా పీఠంలో అట్లా పీఠం కింద ఎయగానే మనసుకు మా గురువుగారుంటే అంటే ఇలాంటి భాగ్యమైతే నాకే దొరికిందనుకుంటా గురువు. స్వార్థమే అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇంకా పీఠంలోకొచ్చినా గాబట్టి ఫస్ట్ టైమ్ వసంత నవరాత్రి జేయడం గూడా ఇక్కడ నవరాత్రి అని ఫస్ట్ అది నేను, భవాని చంద్రశేఖర్ చేయడం అయితే పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. ఎందుకంటే అంత ఆనందం పొందాం అందరం. నైవేద్యాలు చేసి చంద్రశేఖర్ మేమిద్దరం షుగర్ పేషెంట్. చేయడమో స్వీట్ చేసేదాన్ని. అదేమో చాలా బావుంటది గురువు ఆ స్వీట్ గూడా. ఎంత బావుంటదంటే ఏదో చిన్న గ్లాస్ తింటే షుగర్ పెరుగుతది. ఒక గ్లాస్ తిని చంద్రశేఖర్‌కి పొద్దున పెట్టి నైట్ పెట్టి "అమ్మ నన్ను చంపుతానులే అమ్మ తిండితోటి నేను చచ్చిపోతా అమ్మా" అని చంద్రశేఖర్ వంట చేసుకోవడం మానేసిండు. మా నైవేద్యాలు తినడం ఆ అబ్బాయి. నిన్న మీరు నిజంగా మీరు చెప్పిన అన్ని రెమెడీస్ నైవేద్యాలు చెప్పిన దాంట్లో శనగపప్పుతో చేసిన పాయసం గురువుగారు, నేను ఎన్నెన్నో పాయసాలు చేసిన. మన పీఠంలో గూడా మనం అన్న సందర్భంలో పాయసం చాలా అద్భుతంగా ఉంటదని మనం అందరం మన క్రెడిట్ మొత్తం పాయసానికొస్తది. కానీ ఇప్పుడు దాన్ని కాదు అన్నట్టుగా పీఠంలో మేము చేసిన పాయసం మీరు చెప్పిన విధంగా మేము చేసినాం గురువుగారు. పాయసం బెల్లం పానకం బట్టి శనగపప్పు ఉడకబెట్టి, ఇలాచి అవి దంచి మళ్ళీ కాజు, బాదము అవన్నీ పిస్తా అవన్నీ దంచేసి నెయ్యితో తాలింపు పెట్టి తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టినాం గురువుగారు. పూజ అయినప్పుడు అమ్మను కదిలిసి అమ్మకు సాయంత్రం చేసే పూజలో నైవేద్యాలు పెట్టినంక గురువుగారు, అసలు ఆ పూజ అదైతే నైట్ గురువుగారు 12 అయింది గురువుగారు. ఏదో ఇగ మరి రేపు పొద్దున ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే బావుండదు. కొంచెమన్నా ప్రసాదం తీసుకొని తాగుదామని చిన్న గ్లాస్ పట్టుకొచ్చుకొని నైవేద్యం పోసుకున్న తాగిన గురువుగారు. అసలు ఇదేంది అసలు ఈ టేస్ట్ నేను ఇంతవరకు నా లైఫ్‌లో చూడలే గురువు ఆ టేస్ట్. ఇంత టేస్ట్ అమృతం ఇంత టేస్ట్ ఉందేమో అన్నంత బావుంది గురువుగారు. ఇగ వచ్చి భవాని చూడంటే "ఓ ఉండమ్మ కడుపు నొప్పి కడుపంతా ఎట్లా ఉంది నాకు చేత కావట్లే" నా అమ్మాయి గూలపడ్డది. చంద్రశేఖర్ నాకు చేత కావట్లే అమ్మ నాకు ఒళ్ళంతా తిప్పుతాంది చంద్రశేఖర్ కూసున్నాడు. నేనెళ్ళి పాయసం ముగ్గురికి మళ్ళీ ఒక గ్లాస్ పోసుకున్నా గురువుగారు నేను. షుగర్ పెరిగితే పెరిగింది అమ్మ నా షుగర్ పెంచకమ్మ అని అమ్మతో చెప్పి గ్లాస్‌లో పోసుకొనొచ్చి నేను ముగ్గురికిస్తే ఇద్దరంటుండ్రు. "అమ్మ ఏందమ్మా ఇంత షుగర్ అనే విషయం మర్చిపోయినాం గురువుగారు రాత్రి. ఆ పాయసం మొత్తం తాగేసినాం గురువు గిన్నెడు పాయసం చేశా. ముగ్గురం క్లోజ్ చేసినాం. అంటే అంత టేస్ట్ ఉంది గురు. నిన్నటి పాయసంకైతే అసలు అల్టిమేట్ గురువుగారు. అలాంటి పాయసం నేను ఇంతవరకు ఎప్పుడు తినలే. అంత టేస్ట్ వచ్చింది ఆ పాయసం. అసలు ఆ సాదం వచ్చిన వాళ్ళు గూడా "అమ్మ ప్రసాదం అంత బావుండిద్ది." ఇది ఇట్లా ఇగ చంద్రశేఖర్ అంటాండు. "అమ్మ ఈ పాయసం చేసుకొని చేయడం నేర్పితే బజార్‌లో పెట్టుకొని అమ్ముకొని బతకొచ్చమ్మ. గ్లాస్ రూ. 30 రూ. 50 కొంటానమ్మా" అంటాండు. మరి బతకాలంటే ఏదో ఒకటి బతకాలి. అమ్మవారు ఏదో దారి చూపిస్తే బతకరాదు మరి అట్లా అని చెప్పిన. అంత బావుంది గురువుగారు పాయసం. చాలా బావుంది గురువుగారు. అంత టేస్టీగుంది. అమ్మవారి కృప అందులో అంతగనం పోసింది. గురువుగారి కృప పోయడం వల్ల పాయసం అంత టేస్ట్ ఉందేమో అనుకున్నా గురువుగారు. నవరాత్రుల్లో సాధన గాని, అమ్మవారి దర్శనాలవ్వచ్చు, తర్వాత ఏంటి, తర్వాత వీటిలో గూడా నైవేద్యాల్లో గూడా అమ్మవారు తిన్నది వస్తువులు కనపడకుండా పోయినియి, అయి మింగినియి అని చెప్తా ఉంటారు. అసలంటే మీ ఇంట్లో చేసిన దానికి, పీఠంలో చేసిన దానికి తేడా ఏం గమనించారు? ఈ నైవేద్యాలవ్వచ్చు, అనుభూతులవ్వచ్చు, ఆ దర్శనాలవ్వచ్చు ఏదైనా సరే.
బాగా. అయితే గురుగారు ఇంట్లో చేసినప్పుడు అమ్మవారు తింటది గురువారు. మా ఇంట్లో కొంచెం కొంచెం అంటే ఒక ముద్ద తింటది. కానీ ఇక్కడ అట్లా కాదు. సగం సగం లేసిపోతాంది గురువారు. అంటే ఒక వైపు మరి రోజు పెడితే బాగుండదని పెట్టట్లే గురుగారు. వన్ సైడ్ అన్నం మాయమైతది. అందులో ఉన్న కర్రీతో సహా మాయమైద్ది గురువుగారు. నేను మొన్న మంచిగా పన్నీరు అదేంటి పన్నీరును హ్మ్. ఏదో పన్నీర్ బిర్యానీ చేశా గురువుగారు. మంచిగా చేస్తే అసలు వన్ సైడ్ మొత్తం పన్నీర్ ముక్కలు మొత్తం వెళ్ళిపోయినాయి. మీకు ఫోటో కూడా పెట్టినట్టున్నా గురువారు. తినేసింది గురువారు. అట్లే గురువారు అక్కడ ఇంట్లో చేసిన దానికి టేస్ట్ ఉంటది కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు పెట్టిన నైవేద్యం తింటే మాత్రం రుచి బాగా ఎక్కువొచ్చింది గురువారు. వాటర్ గూడా తగ్గుతుంది. ఒక ఇంచు మందం తగ్గుతున్నాయి గురువారు. వాటర్ చెంబులో పెడుతున్నా. రాగి చెంబు నిండా పోసి పెడతా గురువారు. ఒక ఇంచు తగ్గిపోతుంది. కంప్లీట్ తగ్గిపోతున్నది. అసలు నిజంగా గురుగారు. పిల్లలు చాలా మంది కూడా నాకు ఫోను చేసి మా సృజన ఫ్రెండ్స్ ఎవరెవరో రమ్య అట ఎవరో చాలా మంది. ఆ నీరజ వాళ్ళందరూ ఫోను చేసి అందరూ అడిగేవాళ్ళు. ఇట్లా అంటే అందరూ చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అమ్మ ఈ టేస్ట్ నీళ్ళు బాగున్నాయంటే నేను చెప్పేదాన్ని. అరే మీరు చేసే నీళ్ళు మీ ఇంట్లో చేసి ఇట్టుంటే ఇక్కడైతే నీళ్ళైతే చెంబులు 3, 4 చెంబులు పెట్టుకొని రోజు తాగుతున్నామ్మా నీళ్ళు. అమ్మవారి ముందు నీళ్ళు పెట్టినా రుచిగుంటాన్నాయి. అదేదో నీళ్ళు తాగితే తియ్యగుంటున్నాయి గురువారు. నీళ్ళు పల్చగా అనిపిస్తున్నాయి వాటర్ తాగుతుంటే. అంటే తేలిక నీరు తాగినకి ఒక నీళ్ళు వేరే కొత్త టేస్ట్ వస్తే తీపిదనంతో కూడిన పల్చని తనంతోని పోతుంటే గొంతులో దిగుతాయి గదా! అంత బావున్నాయి గురువారు నైవేద్యాలు గాని, వాటర్ గూడా టేస్ట్ మారలేదు గురువారు మన పీఠంలో. ఇంట్లో చేసిన దానికి ఒక 100 రెట్లు ఎక్కువ అనుభూతిని పొందినాం గురువారిక్కడ. బావుంది అన్ని బావున్నాయి గురువుగారు. ఇది కొత్త ప్లేస్ అనిపించట్లే గురుగారు. మరెందుకో ఈ ఏరియా గూడా అలవాటయిపోయింది 10 రోజులలో. పాత ప్లేస్‌లాగా అనిపించింది. పడుకోవడం గూడా ఇబ్బంది ఏమి అనిపించలే గురుగారు. 11:30, 12 గంటలకు పడుకునేవాళ్ళము. పడుకోక నిద్ర పట్టేది. నిద్ర పట్టినంక మంచి మంచి అనుభవాలు. రాత్రి గురువుగారు నేను అమ్మవారికి సాగనంపాం గురువారు. పొద్దున తెల్లవారి 4:45 మినిట్స్‌కు మేము సాగనంపాం అమ్మవారిని. సాగనంపే వరకు ఇక్కడి నుండి పోయేటప్పుడు మువ్వల సౌండ్ కానీ బాధ అనిపించింది. అమ్మ ఇగ ఇవాటితోనే ఇంట్లో అయితే ఎళ్లి ఆ పీట ముందు ఒక 2 రోజులు ఒక పూట, 2 పూటలు పడుకుంటా అక్కడ. కానీ ఇక్కడ సీసీ కెమెరాలో ఎందుకొచ్చిన బాధలే అనేసి పడుకోలే గురువు గాని పొద్దున్నే వచ్చి కూర్చున్న గురువు. 3కి వచ్చి కూర్చున్న అమ్మవారి దగ్గర. కూర్చొని గోమూత్రం చల్లుకొని అమ్మవారి అక్కడ నన్ను కొంచెం సెట్ చేసుకుంటా గురువు. చేసుకోవడం అలవాటయింది. ఇక భవాని లేసింది. నేను లేసి స్నానం చేసి మొత్తం అమ్మని పంపిస్తుంటే గురువుగారు గేట్ దాకా నాకు సౌండ్ రాలే గురువుగారు. అప్పటిదాకా సౌండ్‌లొచ్చేది టక్కున మేము స్నానం చేసి రెడీ అయితానం గురువారు చప్పుడ్లు సౌండ్స్ ఆగిపోయినాయి గురువారు. ఈ పీఠంలో సౌండ్స్ రావట్లే. కంటిన్యూయస్ సౌండ్స్ ఆగిపోయినాయి. అదేందమ్మా ఇప్పటిదాకా మంచి సౌండ్స్ వచ్చి ఇప్పుడు టక్కున ఆపేసినవేంది తల్లి అనుకున్న గురువుగారు. మనసులో పైకే అనేసిన గురువుగారు. అనేసి అమ్మని అంత పూజ అంతా అయిపోయినాక సాంబ్రాణి పొగ అన్ని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, బొట్టు అన్ని పెట్టి సాంబ్రాణి పొగేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మని పంపించేటప్పుడు గుమ్మం దాకా పోతే ఏదో మనసు బరువుగా కాళ్ళు భూమి మీద ఆనట్లే గురువు. ఎందుకంటే శక్తి అంతా పోయినట్టుగా ఒళ్ళంతా ఒక రకంగా ఉంది గురువుగారు. గుమ్మం దాకా ఎళ్ళేసరికి అమ్మ ఒక్కసారినే మొగలి సౌండ్ వినిపించావా తల్లి పొద్దున్న దాకా వినిపించి వినిపించట్లేదు ఏందమ్మా నువ్వు వెళ్ళేది కనబడద్దా అమ్మా అని ఇట్లా అనుకున్న గురువారు అంతే. ఆ రైట్ సైడ్‌కు 3 సార్లు ఘల్ సౌండ్స్ వచ్చినాయి గురువుగారు. అమ్మ ఇక విన్నా అని అప్పుడు తృప్తి అనిపించింది గురువుగారు. అమ్మవారిని పంపించిన ఫీలింగ్ నాకప్పుడు వచ్చింది గురువుగారు. అమ్మ ఎళ్ళిపోయింది. అమ్మ ఇక మళ్ళీ రా అమ్మ అనుకుంటా ఇంట్లోకొచ్చేసా. వచ్చి పడుకున్న గురువుగారు. పడుకున్న తర్వాత నాకొక విచిత్రమైన కల వచ్చింది గురువుగారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలవదు. పడుకుంటే ఇదేదో పెద్ద పీఠంలాగా ఇది నాకు రెండోసారి గురువారు. 2, 3 సార్లు వచ్చింది గురువారు. ఇట్లా పెద్ద పీఠం గురువారు. ఈ ఏరియాలా కనబడట్లేదు. ఏదో ఏరియా చాలా దూరం పోయినాం గురువారు. పెద్ద పీఠము. అందులో పెద్ద కాళీ విగ్రహము, వారాహి అమ్మ విగ్రహం ఒకటి కనబడింది వారాహి అమ్మ రూపము, కాలభైరవుడు. ముందు గేటుకు దగ్గరలో చిన్నగా హనుమంతుడి విగ్రహం ఉంది గురువుగారు. ఇట్లా దర్శనమైంది. మీరేమో గోవులని మొత్తం ఇట్లా గోవుని నిమురుతున్నారు. వెనక భాగం నిమురుతున్నారు గురువు. అట్లా వచ్చింది గురువుగారు. మా ఒక ఒక సింహాసనం లాంటి పెద్ద సింహాసనం మీద ఒక పెద్ద ఫోటో ఉంది గురువు. చాలా పెద్దగుంది గురువారు. అసలు అదే అనుభూతిలో చూస్తున్నా. తెల్లవారి 6:37 వరకు గూడా కంటిన్యూయేషన్ నడుస్తూనే ఉంది గురువారు అది. అట్లా అనుభవించిన గోవులు చాలా వందల గోవులు గురువారు మన పీఠంలో. మీరు వాటికి వెనకాల ఏదో వెనక స్థానంలో మీరు ఇట్లా తోక దగ్గర నిమురుతున్నారు గురువారు. ముందు నిమరట్లేదు. అట్లా కనబడింది గురువారు. నేను అన్ని దర్శించా. ఈసారి పీఠంలో అయితే ఇంతమంది అమ్మవారి దర్శనాలు మొత్తం దర్శించిందంటే ఈరోజు పొద్దున్నే దర్శించిన గురువారు. అమ్మవారిని పంపించిన తర్వాత నాకు అట్లా కనబడింది గురువారు. నేను చాలా సంతోషంగా ఉంది గురువు. అదే చెప్పాను నేను భవానికి, చంద్రశేఖర్‌కి మా పిల్లలకి గూడా చెప్పిన. ఇట్లా కనబడిందిరా కల్పన అని చెప్పిన మా పెద్ద పాపకు గూడా. అవునా మమ్మీ నువ్వు సూపరే మమ్మీ అన్నారు వాళ్ళు. ఇది పెద్ద అనుభవం గురువుగారు.
తర్వాత మొదటి రోజు మీరందరూ కుస్తీ పట్టినరు అసలు నిద్ర కూడా పోలేదట్టుంది. 1 గంట 2 వరకు కూడా అసలు అమ్మవారి గజ్జెల సౌండ్ ఎటు నుంచి వస్తున్నాయి, రికార్డ్ చేసే పని ఒకళ్ళు, వినేవాళ్ళు ఒకళ్ళు. వెంటాడితే ఏదో రాత్రి మామూలుగా ఈ షికారుకి పోతారు చూసావా అడవిలోకి చాలా మంది. ఆ రకంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా కూర్చున్నారు. ఏంది ఆ రోజు జరిగింది ఏంది రాత్రి కథ? ఆహా! దొరికితే ఏదో బిచ్చగాళ్ళకి ఎట్లుంటదో తెలుసా గురువుగారు? దొరికితే అది అమృతంలాగా ఉంటది గదా! ఫస్ట్ రోజు. సేమ్ అదే స్థితి అన్నమాట. మీ వీళ్ళకి ఫస్ట్ కొంచెం వినబడలే గురువుగారు. చంద్రశేఖర్ పాపం అసలు వినబడలేదు. ఫస్ట్ డే, సెకండ్ డే. తర్వాత రికార్డ్ చేసుకొని వింటున్నాడు. భవానికి చెప్పినాక భవానికి అర్థమై భవానికి వినబడింది. అసలు వినబడ్డాక మేము ఫోన్లు పట్టుకొని తిరుగుతాన్నాం ఇంకా. అని రికార్డ్ చేసి ఎవరైనా అడిగితే పెడదామని. అందుకే రికార్డ్ చేసి మీకు పంపించినాం గురువుగారు. మస్తు వినబడింది. 1:45 వరకు పడుకుంటే చంద్రశేఖర్ అమ్మ నీకు దండం పెడతాం. నేను రేపు డ్యూటీ పోవాలమ్మా రామ్మా రండమ్మా పడుకోండి అమ్మా అని మొత్తుకుంటాను చంద్రశేఖర్. అసలు ఫస్ట్ టైం కదా గురుగారు వినడం. అది నైట్ స్టార్ట్ అయింది కదా, చాలా మంచిగా అనిపించింది గురుగారు. ఇక రోజు అదే పని 1 గంట దాకా కూడా పడుకోవట్లేదు. దోమలు అయితే బాగా కుడుతున్నాయి గురుగారు. బయట కూర్చుంటే అయినా కూడా కుట్టినా కూడా బ్యాట్ పట్టుకొచ్చుకొని కూర్చొని సౌండ్ వేయడం సరిపోతుంది. వేరే వాళ్ళకి మా పిల్లలకు వీడియో కాల్ చేసి మరీ వినిపించిన గురువు గారు. ఇప్పుడు వినబడతాను గురుగారు సౌండ్ మందిరంలో మస్తు దాని ధ్వని మంచిగా వస్తుంది గురువు గారు. ఇంకా అయిపోయింది. ఇంక మేము వెళ్ళిపోతాను. ఇంకేం వింటాం ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్‌కి వస్తాం కదా గురుగారు. అప్పుడు మళ్ళీ స్టార్ట్. మళ్ళీ ఈసారి అయితే నేను 17కే వద్దాం అనుకుంటాను పీఠంలోకి. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వాయనాలు గాని, తర్వాత వంట అదే భోజనాలు ఇయన్నీ గూడా నేనైతే చెప్పలేదు. ఎందుకంటే అసలు ఆలోచన కూడా లేదు. ఇబ్బంది ఎందుకులే పడతారులే అని చెప్పేసి అనుకున్నారు. మీరు ఇలా చేయాలి గురువుగారంటే ఇంగా మీ లిస్ట్ గూడా ఏదో పెట్టండి చూద్దాం. దాన్ని బట్టి ఆలోచన చేద్దాం అని చెప్పేసన్నా. అవును అసలు గురుగారు. ఏమనిపించింది? అంటే ఒప్పుకోకుండా ఉండాలా, ఒప్పుకుందాం అని చెప్పేసి తర్వాత సంగతి అది. ఒకవేళ పెట్టారు కాబట్టి ఓకే. ముందుకెళ్ళింది. మొన్న ఎప్పుడు ఆహా! తారీఖు రవీంద్ర అడిగాడు. గురువుగారు మేము భోజనాలు పెట్టుకుంటాం 19వ తారీఖు వస్తాం కదంటే, వద్దు అక్కడ ఎవరు ఇబ్బందులే వద్దులే అని చెప్పేసన్నా. ఆ విషయంలో గూడా చాలా మంది ఇబ్బంది బాధపడ్డారు. అంటే ఇంకా భోజనాలు పెడితే బావుండు అది ఇది అని అనుకున్నారు. కానీ ఒప్పుకున్నప్పుడు ఏమనిపించింది? గురువుగారు అంటే ఈ వాయనాల విషయం గాని, ఇయన్నీ గాని ఏమనిపించిందప్పుడు? ఈ రవీందర్ గారు అడిగినప్పుడు ఇది కూడా మీరు పెట్టారు గురుగారు. కానీ నాకు అందుకే నిన్న అడిగిన గురుగారు. మొన్న అడుగుదామని రోజు అడుగుదామని మెసేజ్ తీసి ఫోన్ పట్టుకుంటాన. కానీ అడగడం ధైర్యం సరిపోతలే. మళ్ళీ మీరు అనేస్తారు కదా డైరెక్ట్‌గా. పెట్టండి ఎట్లా మీ పని మీరు చేసుకొని పోండమ్మా అంటే కామ్ అయిపోవాలి. అడుగుదాం అనుకుంటాను గురుగారు ఎన్ని రోజుల నుండి అడగలేకపోతున్నా. లాస్ట్‌కి ఏమైంది గురువుగారే కదా అనేది అంటానులే అడిగి చూద్దాంలే అని మెల్లగా గురువుగారు ఒక మాట అడుగుతా అడగాల గురువుగారు మెసేజ్ పెడితే ఏందమ్మా చెప్పమ్మా అని అడిగిండు గురువుగారు. అప్పుడు నేను మెసేజ్ పెట్టా మీకు. గురువుగారు మేము అంటే అట్లా అడగడం ధైర్యం లేక గురువుగారు మేము ఏదో కొంచెం నైవేద్యాలు వండుకొని మేము ఎవరికి పెట్టాలి గురువుగారు మాకు ఇక్కడ ఎవరు తెలవదు కదా! పెట్టాలంటే ఇక పోషమ్మ గూడా ఇక్కడ ఉంది. ఆ రేణుకమ్మ, ఎల్లమ్మ గుడి దగ్గర పోయి పెట్టొచ్చా గురువుగారు? ఒక 5 వండుకొని పోయి మీ అనుమతి ఇస్తే మేము పెడతాం గురువుగారు అని భయంగానే అడిగినాం గురువుగారు. అంటే మీరన్నారు ఏందమ్మా ఎంతమంది పెడతారమ్మా చెప్పండమ్మా అనగానే, ఆ గురువుగారేంది ఇప్పుడు గురువుగారైనా మాట్లాడిందని ఫస్ట్ నేను అదే అనుకున్న గురువుగారు. గురువుగారైనా అనేదాన్ని మళ్ళీ అడిగిన. నేనేనమ్మా చెప్పు మీకెంతమంది పెడతారో చెప్పండి అన్నారు. ఎంతమందికైనా పెడతాం గురువుగారు అన్న. అంటే ఓ 30, 40 మందికి పెడతారా అంటే అయినా పెడతాం గురువుగారు అన్న. అన్నందుకు మీరు ఒప్పుకోసరికి ఇగ అప్పటిదప్పుడు గదా! మీరు ఒప్పుకుంటారనే భావన లేదు గురుగారు ఒప్పుకోరనే భావనే ఉంది తప్పితే పెట్టాలని మనసులో ఉంది. సరే మీరు ఒప్పుకుంటే మా కష్టం మేము పడొచ్చు అనుకున్నాం. మీరు ఒప్పుకుంటారనే ఆలోచన అయితే నాకు లేదు గురువుగారు. అడగాలంటే భయం. అడిగితే ఏమంటారో అని భయం. ఏందమ్మా ఎక్కువ చేస్తాన్నావు అంటే ఏమంటారో ఏమి అనలేం గదా గురువుగారు. కానీ మీరు ఒప్పుకున్నందుకు మాత్రం ఆత్మతృప్తి, ఈ చేసిందంతా ఈ కష్టమంతా పోయింది గురువుగారు. అంటే అమ్మవారి దగ్గరికి అనుభూతుల కన్నా మీరు ఒప్పుకొని అన్న సంతర్పణ పీఠంలో పెట్టుకోండమ్మా జరుగుతదమ్మా రమాదేవి అనగానే బాగా తృప్తిగా అనిపించింది గురుగారు. చాలా సంతోషం వేసింది గురు. మంచి సంతోషంగా చేసుకున్నాం గురుగారు. కానీ చేసి దానికి కూడా అనుకోకుండా అన్నీ సమకూరినాయి గురుగారు. కుంకుమతో సహా అందరికి పసుపు కుంకుమలు గాని, గాజులు గాని, బ్లౌజ్ ముక్క, పళ్ళు అన్నీ అనుకున్న టైంకు మళ్ళీ మంచిగా అఫీషియల్‌గా వాళ్ళ బ్యాగులలో ఇచ్చేసరికి తీసుకునే ముత్తైదులు కూడా వాళ్ళు మాకు బ్యాగులలో ఇచ్చిన ఫీలింగ్ వాళ్ళ మొహాల్లో కనబడింది గురుగారు. ఇవన్నిటికి ఒక ఎత్తయితే వాళ్ళు తీసుకునే విధానం ఒక ఎత్తు. రాత్రి 10:30కు ఒకరు 11 గంటలకు ఒకరొచ్చిండ్రు గురు. ఒక ముగ్గురొచ్చి మాకు వాయినాలు ఇవ్వలే అమ్మా అన్నారు. అయ్యో! లేవు గదా! అని చూస్తే మళ్ళీ వాళ్ళన్నందుకు ఒక 3 బ్లౌజ్ ముక్కలు దొరికినాయి. ఆ 3 బ్లౌజ్ ముక్కలు, అరటిపళ్ళు అవన్నీ అయిపోయినాయి. ఒక పసుపు కుంకుమలు కొన్ని అవి ఇచ్చి పంపించాం వాళ్ళకి. అంటే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వీళ్ళకి ఇవ్వలే అమ్మా అడిగి మరీ తీసుకొని పోయిండ్రు. నేను అనుకున్న వీళ్ళే అమ్మవార్లేమో అందుకే వచ్చిండ్లేమో. అసలు అమ్మవార్లు వీళ్ళే కావచ్చు. వీళ్ళకి ఇవ్వలేకపోతాను. అమ్మ దగ్గరికెళ్ళి అమ్మ మమ్మల్ని క్షమించమ్మా. మా దగ్గర ఏమున్నా అవే తృప్తిగా తీసుకో అమ్మా. ఇవే ఇస్తాను అమ్మా అని కూడా చెప్పి ఇచ్చినాం గురువుగారు వాళ్ళకి.
మంచిగా అనిపించింది గురువుగారు. నిన్న అన్న సంతర్పణ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా 100-200% మంచిగా జరిగింది. అంటే కొంచెం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, ఒక చిన్న కప్పు పులిహోర తప్ప ఇంకేం మిగలలే గురువుగారు. అన్నీ అయిపోయినాయి గురువుగారు. మొత్తం గిన్నెలన్నీ ఊడ్చేసినాం. తర్వాత మెనూ ఒకటిచ్చాను. ఇదిగో ఇది చేయండని జెప్పిన. తర్వాత వాయనాలకు గూడా ఒక మెనూ ఇచ్చిన. ఇదిగో ఇలా అవును. చేయండి అని చెప్పేసి ఆ క్యారీ బ్యాగ్‌లవ్వచ్చు, గాజులు ఎన్ని పెట్టాలి అని ప్రతిది గూడా ఇచ్చాను. అసలు ఏమనిపించింది, అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నప్పుడు, మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు గాని అసలు ఎక్కడ మీరు ఉరికియడానికే సరిపోయింది. మీరు ఫోను చేయడం ఎన్ని సార్లు ఫోను చేసి ప్యాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని నేను ఉరికిత్తా ఉంటే కర్ర పట్టుకొని దోవలు ఎంటపడి ఉరికిత్తా ఉంటే అవి ముందే చూడు అలా అయింది నా పరిస్థితి నిన్నంతా అదే పని. అమ్మ చెప్పకుంటే అందరు గందరగోళం అయ్యేది. కానీ గురువుగారు అన్నీ చేసుకుంటా అంటే కష్టమైంది గురువుగారు. అంటే ఉరకలేకపోతాను. నేను ఎప్పటికి ఉరుకుతూనే ఉన్నా గురువుగారు. మీరు చెప్పిన దానికన్నా భవాని కూసిన కాడ లేస్తలేదు. నేనే ఉరకడం తెలుసా మీకు అర్థం కాలేదు. నా వల్ల అయితలేదు. మీకు ఫోను చెప్తే నాకైతే గురువుగారు వర చెప్పట్లే భవాని సారీరా. అహా! నాకెట్లంటే గురువారు నాకు టెన్షన్ అయితాంది. ఆ షుగర్ పెరిగి తలకాయ దిమ్మయితాంది. మీ ఫోను మాట్లాడితే గజ గజ వణుకొస్తాంది. నేను 2 సార్లు మీ ఫోను గూడా ఎత్తలే గురుగారు. పెట్టుకుంటే క్షమించండి గురుగారు. అదేనమ్మా పెట్టుకున్నప్పుడే వణుకులు, గిణుకులు గాదు ఉరకాలి మరి. అయన్నీ పెట్టుకున్నప్పుడు ఇయన్నీ పట్టించుకోకూడదు. మరి అంతే ఉంటది నాతో మరి పని. ఇప్పుడు అదే మీకు చెప్పేసి వదిలేయడానికి కాదు నాకర్థమైంది కదా! గురు. వచ్చే ఆ! కార్యక్రమం. అలాంటప్పుడు అ ఏమైతది? అ అదే అట్లా అనట్లే గురువుగారు. ఇక్కడ వంట అయిపోతుంది. మీరు వాయినాలన్నారు. అక్కడ అమ్మవారిని నైవేద్యాలు చేస్తాంది భవాని. ఆ జనాలొస్తారని జనాల కోసం మళ్ళీ చెప్పి రావాలి. గబగబా పోయి 3, 4 సార్లు చెప్పొచ్చిన వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ ఇంత వాయినాలు ఇచ్చుకొని ఇంత మంది అమ్మవారు ముత్తైదు రూపంగా వచ్చినాక బయట ముగ్గయిపోతే బాగుండని ముగ్గేయాలని ప్రాణం అలుకు మీరు జల్లని ప్రాణం కొట్టుకుంటుంది. లేదమ్మా రమాదేవి మీరు ఆ! అనవసరంగా సమయం చాలా వేస్ట్ చేస్తున్నారు. అమ్మవారి నైవేద్యాలు అప్పుడు వండాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు 4, 5 సార్లు వెళ్లి తిరగాల్సిన అవసరం లేదు. నేను అప్పటికి చెబుతూనే ఉన్నా. మొదట వంట అయిపోగానే నైవేద్యాలు ఫోటోలు పెట్టండి. తర్వాత వెంటనే ప్యాకింగ్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నా. కానీ మీరు ఒకళ్ళు అటు మీరు కాలు చెప్పింది. పెట్టేసరికి మొత్తం గజిబిజి అయిపోయింది. అమ్మవారి నైవేద్యాలు అవును ఏముంది గురువుగారు. నైవేద్యాలు 10 తర్వాత చేసుకునేది. 10 తర్వాత మీరే కదా ఉండేది. ఎప్పుడు నైట్ 2 గంటలకు తిననంటుందా ఏంది? తింటది కదా ఎప్పుడైనా పెడితే. గురువుగారు మీకు దండం పెట్టాలి చెప్తేనండి. మేమప్పుడు చేసుకుంటోళ్ళం గాదు నైవేద్యాలు. ప్రాణం అయిపోయింది గురువుగారు. అలసిపోయినాం కంప్లీట్‌గా. అదే మరి పులిహోర ఏదో సమర్పయామనుకుంటే దానికి దండం పెట్టుకొని పడుకోవడం. ఏమైంది మరి ఇంగ? ఇప్పుడు మొత్తానికి అంత పెట్టిన తర్వాత మళ్ళీ ఆ నైవేద్యాలు పెట్టలేకపోతే పోతే ఏమైనా నష్టం వచ్చింది? ఏం లేదు గదా! ఆ టైం మీరు వేస్ట్ చేస్ అయితే అదే. ఇయన్నీ అదే. ఎలా గారెలు గూడా కొంచెం ఒకటి చెప్పాను. ఇయన్నీ ఎలా అనిపించినాయి అయి? మంచిగా అందరూ అడిగడిగేసుకున్నారు. 2, 2 గారెలేసినాం గురు. ఒక్కొక్కటి ఎయాలనుకున్నాం ఫస్ట్ కానీ 2, 2 ఏసినాము. కానీ అంతమందికి ఒక పెద్ద బేషన్ చేసినాం గదా! అంతమందికి సరిపోయినాయి గురువారు. లాస్ట్ ఒక 15 మెంబర్స్ మాత్రం కొన్ని కొన్ని దగ్గినాయి గురువారు. 15 మంది, 20 మందికి. అన్నీ బాగున్నాయి. వాళ్ళు ఏం గారెలని అడిగిండ్రు గురువుగారు. వాళ్ళు పాపం పాయసాన్ని గూడా ఇదేమన్నామమ్మ తీపన్నామా? ఏమంటారమ్మా? అని గూడా అడుగుతుండ్రు వాళ్ళ భాషలో. ఇక చంద్రశేఖర్ హిందీలో చెప్తా ఉంటే వాళ్ళు మరీ వచ్చి ఏపిచ్చుకొని పోయిండ్రు. అందరూ తృప్తిగా తిన్నారు గురువుగారు. ఏ రుచిని హారల్లో ఆస్వాదించుకుంటూ తిన్నారు. ఏ హారల్లో అయ్యేసరికి వాళ్ళకి తెలీదు. తెలీదు అదేంటనేది. గదా! వాళ్ళు పప్పుచారు ఫస్ట్ పోసుకోలేదు. నేనన్నా పప్పుచారు అచ్చే హై భయ్యా అని నాకొచ్చిన హిందీలో చెప్తా అంటే వాళ్ళు గూడా నవ్వుతా ఉన్నారు. చంద్రశేఖర్‌కి వేరేది చెప్పినాక వాళ్ళందరూ పప్పుచారు అప్పుడు స్టార్ట్ అయింది గురుగారు. ఫస్ట్ పప్పుచారు ఎవరు పోసుకోవట్లే గురుగారు సాంబారు. ఆలు కర్రీ మొత్తం 2 బకెట్ల ఆలు కర్రీ అయిపోయింది. ఒక గిన్నెడు సాంబారే అయింది. ఇంకా 2 గిన్నెల సాంబారుంది. అప్పుడు పోసి గ్లాస్‌తో పోస్తుంటే అప్పుడొచ్చి సాంబారు మళ్ళీ పోసుకుంటున్నారు. టేస్ట్ చూసాక పోసుకుంటున్నారు గురువారు సాంబారు. ఒక 40 మంది దాకా ఫస్ట్ సాంబార్ పోసుకోలేదు వద్దన్నారు. వాళ్ళకర్థం కాలేదేమో. తర్వాత మాత్రం ఇదేంటి అని అడుగుతున్నారు. ఈ రసం ఏంటిది అన్నట్టు హిందీలో ఏదో అడిగిండ్రు వీళ్ళని. భవాని వాళ్ళు చెప్పారు. అప్పుడు తర్వాత సాంబార్ గూడా మొత్తం అయిపోయింది గురువుగారు. అంత టేస్ట్ కానీ ఎలా కుదిరింది? అందులో ఇంకోటేంటంటే మీరు 10 కేజీలంటే నేను 12 కేజీలు రాసాను. ఏంది గురువుగారు అనవసరంగా మమ్మల్ని ముంచుతున్నారా? లేతే ఏంది మళ్ళీ అసలు 50 మందికి అంటే మొత్తం అయ్యో! మళ్ళీ గురువుగారు ఆ! మీరు 20 కేలు రాసినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం గురువు. ఎందుకంటే ఇట్లాంటి అదృష్టం మాకు పెట్టే అదృష్టం రావడం అంటే ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటాం తప్పితే అట్లాంటి భావన ఉంటే పీఠంలోకే రాము. రూ. 10 ఖర్చయితేనే బాగుండు పీఠం దాకొచ్చి అలా ఎందుకు గాదు చేసుకుంటాం గదమ్మా. గురువుగారు. అక్కడ ఖర్చు గురించి గాదు. అక్కడ విషయం ఏంటంటే తెలియని ప్రపంచం. ఎవరు తెలీదు. ముక్కు, మొహం ఎవరికీ తెలీదు. ఎంతమందొస్తారో తెలీదు. ఎవరిని పిలవాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మీరు 10 కేజీలు నాకు లెక్క రాసిస్తే నేను 12 కేజీలు రాసి మళ్ళీ దానికి గారెలు యాడ్ చేసి ఇచ్చాను. చేయడానికి కొంచెం ఇద్దరే ఉన్నారు. ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. మళ్ళీ ఇంకోటేంటంటే చేసి ముగ్గురే ఉన్ పోయేదెట్లా? అనే ఆ క్వెషన్ ఖచ్చితంగా ఉంటుంది. తెలియని ప్రపంచం కాబట్టి. ఆ! తెలియని వాళ్ళు, మనుషులు పరిచయాలు లేవు. మొదటిసారిగా వెళ్ళిన ఊరు. ఇయన్నీ ఉంటది గదా! ఏమనిపించింది ఆ టైంలో మరి?
ఆహా! అడవిలో చేస్తే కూడా మీ కృప ఉంటే కంపల్సరీ అన్న సందర్భం అమ్మవారి కృపతో జరుగుతది. అమ్మవారి పీఠములో మీరు చేయమన్నాక చేసినాక అది సక్సెస్ అవ్వదని అనుకోవడం అనేది అలాంటి ఆలోచన మాకు రాలే గురువుగారు. కానీ ఒకటి అనిపించింది ఏందంటే ఎంత పెట్టినా అన్నం అయిపోతలేదు. దద్దోజనం. వస్తాండ్లు పులిహోర గూడా. ఎంత పెట్టినా అది అందులో అంతే ఉంటాంది. అంతమందికి పెట్టడం అంటే ఒక్కొక్కరు 2, 2 గంటలు పెట్టించుకొని పోతాండ్లు అంతమంది. 150 మెంబర్స్ పులిహోర. ఆ బకెట్‌లో అన్నం ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ నిండా చేసిన గూడా అన్నం అంతా లాస్ట్ దాకా అన్నం అట్లే ఉంటది. నేను అనుకుంటాను ఇదేందిరా దేవుడా! ఇంతమందికి తినిపోతా ఉన్నాం. ఇంతమంది కూర్చుండ్రు. అన్న సందర్భంలో అంతమంది కూర్చొని తినరు గురువు. పీఠంలో అంతమంది కూర్చొని తినరు గురువు నిన్న చూసారు కదా మీరు వీడియోలో. ప్రతి ఒక్కరు చూసా. కూర్చొని అసలు మన పీఠంలో మనం అన్న సందర్భం చేసేటప్పుడు వేరే గుళ్ళోళ్ళు చేస్తే నేను భవాని అదే అనుకున్నాం. అందరు పట్టుకొని ఎళ్ళిపోతారు. కొంతమంది మాయమవుతారు. ఇక్కడ మాయమవ్వట్లే. పెట్టినోళ్ళు మంచిగా బంగారు నదిని తృప్తిగా అమ్మ బావుంది అని ప్రతి ఒక్కరు బావుందని చెప్పారు. భవాని చెప్పారు. భవాని అయితే అందరు వాయినాలు ఇచ్చుకుంటే ఆ అమ్మాయి అయితే ఫుల్ తృప్తి పడ్డది. ఫస్ట్ నేను ఇచ్చొచ్చా. తర్వాత భవాని నేను వడ్డించే కాడ తను పోయి వాయినాలు ఇచ్చుకుంటుంది. ప్రతి ఒక్కరికి దగ్గరుండి వడ్డిస్తాంటే వాళ్ళు మంచిగా చక్కల ముక్కలు పెట్టుకొని చక్కగా కూర్చొని వాటర్ తీసుకొచ్చి అందిస్తే తాగి తిని ఇంకోసారి వచ్చి లెగలేక వచ్చి కూర్చునే భావాన్ని ప్లేట్లు పట్టుకొచ్చి వాళ్ళకేసి మరి పట్టుకుపోయి కూర్చుంది గురువుగారు. అందరు తిని సంతోషంగా పోతే అదే అన్నం నేను అదే అనుకున్నా. ఈ 12 కేజీల రైస్ ఇంతమంది పెడితే ఇదేంది ఇంతమంది తినిపోతాండ్లు. ఇస్తరాకులేంది టక్కున 100 ఇస్తరాకులు తెస్తే మేము ఫస్ట్ చంద్రశేఖర్ 50 చాలమను. 50 వద్దులేరా బాబు నువ్వు 100 తేరా నా బంగారు కొడుకా అని చెప్పిన. అంటే 100 పట్టుకొచ్చిండు. తర్వాత ఇక ఉరికిండు పాపం. ఇంక నువ్వు ఉరుకు మరి పోయి తీసుకురాపంటే ఉరుకుతామ్మా ఏం చేస్తాను పోయి మళ్ళీ 50 తీసుకొచ్చినట్టు గురువారు. మళ్ళీ ఇస్తరాకులు అవి కూడా అన్నీ అయిపోయినాయి గురువుగారు. ఒక 6 ఏడో ఉన్నాయి అంతే. మొత్తం అయిపోయినాయి గురువుగారు. మంచిగా అనిపించింది అసలు. మళ్ళా 100 తీసుకొచ్చినాం గురువారు. 100 తీసుకొచ్చినారు గురువారు. 50 కాదట. 20, 30 ఉన్నట్టున్నాయి అంతే. 100 తీసుకొచ్చినాడు చంద్రశేఖర్. చాలా బాగా జరిగింది గురువుగారు. మంచిగా అనిపించింది. తర్వాత వాయినాలు కూడా దగ్గర దగ్గర ఒక 40 మందికి వరకు ఇచ్చారు. అసలు ఎలా అనిపించింది అంతమంది శ్రీమంతులు రావటం, మందికి వాయినాలు ఇవ్వడం అనేది అదే మామూలు విషయం. అదే అమ్మవారు పిలిపించుకుని మీరు చెప్పింది కాబట్టి అమ్మవారు మరి నా పీఠం కదా అని అందరిని పిలిచినట్టుంది గురువుగారు. అందుకే మేము అంతమందికి ఇచ్చినాం. ఆ ఆనందం చాలు గురువుగారు మాకు. అంతమందికి ఇవ్వడం అంటే మాటలు కాదు కదా గురువుగారు. ఫస్ట్ టైం పీఠంలో అన్న సందర్భం జరిగితే అంతమంది ముత్తైదులు వచ్చిండ్రు, జెంట్స్ వచ్చిండ్రు గురువారు. చిన్న చిన్న పిల్లలు వచ్చారు. చిన్న చిన్న అమ్మాయిలు కూడా గురువారు. 5 ఇయర్స్ నుండి 12 సంవత్సరాలు, 16 సంవత్సరాల అమ్మాయిలు కూడా ఒక 40 మంది దాకా వచ్చిండ్రు గురువుగారు. ముద్దుగా తయారై వచ్చిన పిల్లలు చక్కగా మంచిగా బొట్లు పెట్టుకొని చక్కగా వచ్చిన పిల్లలు. మంచిగా అనిపించింది అందరు. అమ్మ పెట్టండి అమ్మ, ఆంటీకి పెట్టండి, మా తమ్ముడికి పెట్టండి అని మరి తీసుకొని పోయిండ్రు కొంతమంది. చాలా ఆనందం అనిపించింది గురువారు అంతమంది వచ్చినందుకు. అదే సంతోషపడ్డాం. ఇప్పుడు మీరు ఎంత పెట్టినా గానీ అయిపోవట్లేదు అన్నారు కదా! కాశీలో హ్మ్. ఇలానే దీపారాణి గీత గీసుకుంది. గిన్నెకి ఇక గీత గీసుకుంది. గీత గీసుకుంది. ఎంతప్పటికి పెడుతుంటే అది అయిపోవట్లేదు. గీత ఏమో ఆడే అయిపోవట్లేదు. ఉంటుంది. ఆ! అదే గీత అయితే ఆడే ఉంటుంది గానీ అది అయిపోవట్లేదు. అలానే జరిగింది. దీపారాణి ఉందిగా కాల్లో కూడా. దీపారం ఉందా గురువారు ఇప్పుడు కాళ్ళు? అవునా గురువుగారు? దీపారాణి అంతేనా జరిగింది? గురువుగారు నమస్తే అండి గురువుగారు. అవునండి గురువుగారు. అప్పుడు కాశీలో అలాగే జరిగిందండి. అదే గీత గీసుకుంది. అందుకే ఈసారి గుర్తు చేయి ఒకసారి చెప్పు రమాదేవి గీత ఎలా గీసుకోవాలి ఏంది అనేది నేర్చుకుంటది. ఆ! అప్పుడు అక్కడ ఆ బౌల్‌లోనండి ఒక అదే లైన్స్ ఉంటాయి కదా! ఆ లైన్ ఇంకా అలా పెట్టుకున్నానండి. 1 అవర్ అవినా ఆ లైన్ మట్టికి అలాగే ఉంది. జనం వచ్చి తింటున్నారు. ఆ రైస్ అలాగే ఉంది గురువుగారు. అది ఒక అప్పుడు మీకు కూడా చెప్పాను కదా గురువుగారు. ఇలా ఎంతమందొచ్చినా 12 అయినా అలాగే ఉందండి. అసలు చాలా మంది తిన్నారు. ఆ గీత మట్టికి, ఆ రైస్ మట్టికి ఇంకా ఆ గీత కిందకెళ్తలేదండి. ఆ! అదే రా నువ్వు దీప. చెప్పబట్టి గుర్తుంది. అవును. నువ్వు చెప్పబట్టి గుర్తుంది. అదే అందుకే గురువుగారు. చెప్తున్నాను ఇప్పుడు ఆ విషయం. అవునవును. పాయసం గూడా గురువారు. ఎంతమందికి అందరికి గంటె పెద్ద పెద్ద గంటెలు పెడుతున్నా. వండిందా కొంచెం అన్నమే. అది అయిపోవట్లే. లాస్ట్ మినిట్ వరకు గూడా పాయసాన్నం అయితే పులిహోర ఉంది గురువారు. ఇక వైట్ రైస్, కర్రీస్ అన్ని అంతే కదా భవాని? ఇవి 2 మాత్రం అందరికి సరిపోయేంత తృప్తిగా పాయసం, పులిహోర మాత్రం లాస్ట్ వరకు పెట్టాం గురువుగారు. లాస్ట్ ఇద్దరికి ఒకరికి గూడా పెట్టినాం. అంటే అంత లాస్ట్ అయిపోయినంక ఒక 160 నేనైతే 140, 150 కన్నా ఎక్కువనే వచ్చిందనిపించింది గురువారు. చాలా మంది వచ్చిండ్రు మళ్ళీ. మేము కౌంట్ చేసినాం గూడా ఒక 15 మంది దాకా వచ్చిండ్రు. వాళ్ళకి గూడా పులిహోర పెట్టిన. నేను అదే అనుకున్నా. ఇదేంది అన్నం ఆ లాస్ట్ అన్నం మెతుకులంతా గీకి తీసుకొస్తే ఇద్దరికొచ్చింది. మళ్ళీ పాయసము కొంచెం గ్లాస్‌లో ఏసుకున్నారు. వాళ్ళకి పులిహోర పెట్టగానే వాళ్ళు చాలమ్మా అన్నారు. కానీ అదే ఇది అక్షయ పాత్ర లాగా ఉంది గురువుగారు పీఠంలో. మంచిగా పెట్టినాం గురువుగారు. ఇగ తర్వాత అనిపించింది తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు అన్న సందర్భం ఇంతమంది తింటే ఇంతకన్నా భాగ్యమేముంది అనిపించింది గురువుగారు. వాయనాలు ఇచ్చినప్పుడు శ్రీమూర్తుల వాళ్ళ
ఎలా తీసుకున్నారు? ఎలా అనిపించింది? వాళ్ళు ఏం చెప్పారు? అసలు మీకేమనిపించింది? కొత్త మొహాలు అసలు వాళ్ళ తీసుకున్న విధానం గాని, వాళ్ళ నవ్వు గాని, మొహంలో ఏమనిపించింది? మీరేం గ్రహించారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ మొహాలు అనిపించింది మమ్మల్ని అసలు అనిపించింది ఏంటంటే గురుగారు వాళ్ళు మేము లోపల రావాలని అడిగింది గురుగారు ఫస్ట్‌గా రమ్మన్నాం. వాళ్ళైతే గబగబా పోయి పీఠం వెనక పోయి గోడ వైపు కూర్చోబోతాండ్లు. అక్కడ ఒక చిన్న బాబు పోయి ఒక ఆలబైరులాగా కూర్చున్నాడక్కడ. ఇక స్వామి నువ్వే అనుకుంటా ఈ రూపంలో వచ్చావు నువ్వు కూర్చోలే నాయనా అని ఆయన్ని అక్కడే కూర్చోబెట్టిన గురుగారు. శివయ్య అనుకున్నా చిన్న బాబుని చూసి. ఆ పక్కనొచ్చి కూర్చున్నాడు ఆయన పిల్లోడు. ఇక కూర్చొని మూలకు కూర్చున్నాడు. అక్కడే కూర్చున్నాడు. కూర్చోలే బాబు అని అతనికి ఒకటి కూర్చోబెట్టి గారేమో తెచ్చుకొని తింటుండు ఆ పిల్లోడు. తర్వాత అందరూ వచ్చిండ్రు గురుగారు. ఒక 15 మెంబర్స్ దాకా లోపలికి ఒకేసారి వచ్చిండ్రు లేడీస్. అసలు నాకేం తోచట్లేదు. నాకేం అర్థం కావట్లే. భవానేమో అందరికి పసుపు రాస్తుంది భవ. నేను రాయనా భవ అంటే వద్దులే అమ్మ నువ్వేం వంగుతావమ్మా నేను నేను రాస్తాను బిడ్డ పాపం అందరికి పసుపు రాస్తుంది. నేను అందరికి బొట్లు పెట్టాను. పెట్టి వరుసగా ఇస్తుంటే ఫస్ట్ మీరు చెప్పారు కదా! అమ్మ వాళ్ళకి అందులో ఏముందో తెలియాలమ్మా అంటే అన్ని నాకే నాకు టెన్షన్ అయితాంది ముందు. ఇట్లా బ్లౌజ్ ముక్క మీద తమలపాకులు, గాజులు, పళ్ళు తీసి బ్యాగ్ మీద పెట్టిస్తే వాళ్ళ ముఖం చూసిన గురువుగారు వాళ్ళెంత సంతోషంగా వాళ్ళ మొహంలో నవ్వు. నిజంగా అమ్మవారు వాళ్ళ లోపల ఉండి తీసుకుందనే భావనొచ్చింది. వాళ్ళు ఇట్లా గూడా అనుకున్నారు. మాకిట్లా పిలిసి వీళ్ళు ఇస్తాంలా అనే భావన గూడా వాళ్ళలో ఉంది గురుగారు. వాళ్ళు చాలా తృప్తిగా అసలిట్లా అందుకున్న అమ్మవారికి పెడితే వాయినం అందుకున్నట్టుగా అందుకొని అందరూ వీళ్ళకి పెట్టండి. నువ్వు కూర్చో అక్క. నేను కూర్చోలేనా అంటే, "నువ్వు కుర్చీలో కూర్చో అమ్మ" అంటే, నన్ను కుర్చీలో కూర్చోవాలా అమ్మ అంటది. అయ్యో! కూర్చో అమ్మ తీసుకొచ్చి అక్కడికే ఇస్తామంటే, ఆ ఇద్దరు పెద్ద మనుషులొచ్చిండ్రు గురువుగారు. ఒక 65 సంవత్సరాలోళ్ళొస్తారు. వాళ్ళకట్లే కూర్చోబెట్టి ఇచ్చాము. అందరి మొహాల్లో ఆనందం. అంటే వాళ్ళ మొహాల్లో తృప్తి చూసినాక మేము చేసింది సార్థకవత అయిందనే భావనొచ్చింది. ఏదో డబ్బున్నోళ్ళకిస్తే ఇంత ఆనందం పొందం. ఇంటి పక్కనోళ్ళ వాయినాలు పిలిచి ఇస్తాం. అడవిలో పోయి ఇచ్చినా గూడా ఏం లేనోళ్ళకిస్తే వాళ్ళు పడే ఆనందం వేరుంటది. మన పీఠంలోకొచ్చిన వీళ్ళకు కష్టజీవులు వాళ్ళకిస్తే అమ్మే వాళ్ళ రూపంలో తీసుకొని ఇట్లాంటోళ్ళకి ఇవ్వాలని చెప్పే భావన కలిగింది గురువుగారు. ఇస్తే ఇలాంటి వాళ్ళకివ్వాలి వాయినాలు. ఆళ్ళు ఆ తృప్తి అనుభవిస్తారు గురువుగారు వాళ్ళు. మనం అనుభవించొచ్చు. డబ్బున్నోళ్ళకి అవి లెక్కలోకి రావు, పట్టించుకోరు. ఏదో వెతుకుతా ఉంటారు. కానీ వీళ్ళలో తృప్తి కనబడింది గురువుగారు ఇచ్చినందుకు. ప్రశాంతంగా మళ్ళీ ఇద్దరు ముగ్గురికి ఇవ్వకపోతే కూడా సాయంత్రం వస్తే భవాని బ్లౌజ్ ముక్కలు లేవని చెప్పినాక చూసి కూడా మరి ఎతికి మరీ పెట్టినాం. మంచిగా అనిపించింది గురువుగారు. ఈ ఆనందము బయట దొరకదు గురువుగారు. తర్వాత ఇంకోటేంటంటే అన్నసందర్పణకొచ్చినప్పుడు చాలా మంది అంటారు. జనాలు తక్కువ వస్తా ఉంటే మాకు ఎక్కువ అవకాశాలు వస్తా ఉంటాయి. వచ్చేసారి జనాలు తక్కువ రావాలి, సాధకులు తక్కువ రావాలని చాలా మంది పబ్లిక్ గానే నన్ను అడిగారు ఆ మాట. గ్రూప్‌లోనే అవునా? జరిగింది. అలాంటిది ఆ! అంటే ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే పని అనేది 10 మందికి పంచుకుంటారు. అదే 5 మంది ఉంటే 5 మంది ఆ 10 మంది పని ఐదుగురే చేస్తారు కాబట్టి అన్న సందర్భంలో మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. బాగా వంటలు మేమే చేయాలి. బాగా మేమే వండాలి అనే కోరికలు అందరికీ ఉన్నాయి. అది కొంతమంది గ్రూప్‌లో కూడా చెప్పారు. ఇలా జూమ్ ఫీడ్‌బ్యాక్‌లోనే చెప్పారు. అలాంటిది మీరు ముగ్గురే దగ్గరుండి అన్నీ చేశారు. ఎలా అనిపించింది? మొదట అన్న సంతర్పణ పీఠంలో అసలు మొత్తం మీరే వండటం, మీ చేతులతోనే పెట్టటం, మిగతా వేరే వాళ్ళు ఎవరు చేయలేకుండా అంతమందికి చేసినప్పుడు అసలు ఏమనిపించింది? మేము చేస్తామా? చేయలేమా? తర్వాత సంగతి. అసలు ఏమనిపించింది లాస్ట్‌లో? అంత రాత్రి అంతా అసలు తర్వాత? ఎంత హడావుడి అంటే అసలు హడావుడి. చేస్తా అంటే ఏమనిపించలే గురువుగారు. తృప్తిగా. మాకే దక్కింది అదృష్టం. నేను గూడా అనుకుంటా కదా గురువుగారు. నేను చేత కాకుండా పోయి పెద్ద పెద్ద గిన్నెలు తోముతా. రాజేష్ మొన్న తిడతాడు నన్నైతే. "ఎందుకమ్మా మీరు వచ్చి గిన్నెలు తోముతా ఉంటారు. మీరు పక్కకు ఉండొచ్చు కదా! మీకెందుకు చెప్పు గిన్నెలు తోమడం" అన్నాడు. "ఏమో రాజేష్ నాకు ఇప్పుడే తోముతా. తర్వాత తోముతా అంటే ఉండమ్మా చేసిన కాడ చాలు మీరు కూర్చోపోండి" అంటాడు. నాకు చేయడం ఇష్టం. ఇట్లాంటి అవకాశం మీరిచ్చిండ్రు కాబట్టి ఇంకా చేయడం ఇష్టం కాబట్టి మంచిగా అట్లాంటి భావన ముగ్గురికి లేదు గురువుగారు. ఎ ఎవరికి వాళ్ళు మా భవాని మొత్తం కూరగాయలన్నీ కోయడం, నేను వంట చేయడం, చంద్రశేఖర్ పోయి అన్ని సామాన్లు పట్టుకురావడం. చంద్రశేఖర్ లేకపోతే అసలు అన్న సందర్భాన అమ్మ అమ్మవారికి ఎరుక మీకు తెలుసు. చంద్రశేఖర్ ఉండి మంచి పని చేసిండు. ఎందుకంటే అన్నీ అప్పటిదప్పుడు సమకూర్చుకున్నాం గదా గురువుగారు. చంద్రశేఖర్ బాగా హెల్ప్ చేసిండు. మంచిగా అందరం అనుభవించినాం. ఆ పీఠంలో మాత్రం ముగ్గురం. సమపాలల్లో ఎవరు చేసే పనిలో వాళ్ళు తృప్తి పడ్డాం గురువుగారు. మంచిగా అనిపించింది గురువుగారు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తదో రాదో తెలవదు. మేమైతే స్వార్థపరులం ఈ విషయంలో. అన్నీ ఇంత పెద్ద అనుభవం మా ముగ్గురికే దక్కింది. అమ్మవారి దయ వల్ల, మీ దయ వలన. ఫ్యూచర్‌లో ఎవరు చేసినా మా తర్వాతనే గదా గురువుగారు. మేము చేసినామని అనుకుంటాం గదా ముందు. జనాలు వాళ్ళు అంటారు కదా! పనులు చేస్తారట గురువారు మాకు. వాళ్ళు పనులు చేస్తా అని చెప్తా. "అమ్మ పిలవద్దమ్మా ఇన్ని పనులు ఒక్కరే మమ్మల్ని పిలిస్తే మేము హెల్ప్ చేద్దుం కదమ్మా. ఈసారి పిలవండమ్మా మా ఇంటికి రండమ్మా" అని చెప్తే వస్తామ్మా మళ్ళీసారి వచ్చినప్పుడు చెప్పిన వాళ్ళకి. ఇవాళ రమ్మన్నారు వాళ్ళని నన్ను ఇద్దరు ముగ్గురు. కానీ ఇవాళ హ్మ్. రానమ్మా మళ్ళీ వచ్చినప్పుడు వస్తామ్మా అని చెప్పిన గురువుగారు. మొత్తానికి ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ. 4 సార్లు మాట్లాడేసరికి మంచిగా మాట్లాడతాను గురువు. నాకే తెలుగు నేను హిందీ నేర్చుకుంటా గురువారికి. నేర్చుకొని మాట్లాడతా వాళ్ళతోటి.